సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్య కృతౌ వందే భగవంతౌ పునః పునః. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోపదం మంత్రమూలం గురోర్వాక్యం మోక్షమూలం గురో కృపా. స్వస్తి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శాస్త్రం శరీరమీమాంస దేవస్తు పరమేశ్వరః. ఆచార్యాః శంకరాచార్యాః సంతు మే జన్మజన్మని. జగద్గురు శ్రీ ఆది శంకర భగవత్పాదుల వారు మనకు ప్రసాదించినటువంటి వివేక చూడమని అనే గ్రంథాన్ని చక్కగా చదువుకుంటున్నాము. జీవ బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకున్నాము. జగత్ బ్రహ్మ ఏకత్వాన్ని బోధించే 4 శ్లోకాలను చక్కగా అధ్యయనం చేసుకుని అసలు జగత్ అంటే ఏమిటి, ఈ జగత్తుకి ఆ కారణమైనటువంటి ఆ పరబ్రహ్మకు సంబంధం ఏమిటి, ఆ జగద్బ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకోవడానికి శంకరులు రాసినటువంటి ఘట భాష్యము అనే దానిని మనము అధ్యయనం చేస్తున్నాం. ఒక భాగాన్ని పోయిన వారానికి ముందుగా అధ్యయనం చేసి ఉన్నాము. పోయిన వారం వేరే కారణాల వల్ల మనము వివేక చూడమని చూడలేదు. ఈసారి ఘట భాష్యాన్ని 2వ భాగాన్ని అధ్యయన భారతి అధ్యయనంగా తీసుకుని కొనసాగిస్తున్నాం. ఇది శ్లోకం. దీని ఒక్కదాన్ని పట్టుకుని ఆయన ఒక 28 పేజీలు రాశారు. బృహదారణ్యకోపనిషత్తులో మొదటి అధ్యాయంలో 2వ బ్రాహ్మణంలో 1వ మంత్రం. అందులో కూడా పెద్ద మంత్రము మొదటి వాక్యాన్నే తీసుకున్నారని చెప్పవచ్చు. నైవేహ కించన అగ్ర ఆసీత్. నైవేహ కించన అగ్రే ఆసీత్ మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్. ఇది స్టేట్మెంట్. నా ఇహ కించన ఏవ అగ్ర ఆసీత్ నైవేహ కించన అగ్రాసీత్ మృత్యునైవ ఏవ మృత్యునా ఏవ ఇదం ఆవృతం ఆసీత్. ఇది స్టేట్మెంట్. దీన్ని తీసుకుని ఘట భాష్యాన్ని ఆయన మనకు అందించారు. సులభంగా దొరికే విషయం కాదు, కొంచెం గహనమైన విషయం. జాగ్రత్తగా మనం వాడుకలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్తో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అలా అయితే కొంతవరకు సులభంగా మనకు బోధపడవచ్చు. ఘట భాష్యం. ఆ సెంటెన్స్కి ఏమిటి అర్థం అంటే, ఇహ ఇక్కడ, అగ్రే సృష్టికి పూర్వము, కించన ఏవ ఏమియు, నా ఆసీత్ లేకుండే. ఏమిటైంది? ఇచ్చట అంటే ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ సృష్టికి పూర్వము ఏమియు లేకుండా. అట్ దిస్ పాయింట్ బిఫోర్ ద క్రియేషన్ there is nothing that was existing or that is existing. ఓకే, అక్కడతో ఆగిపోలే. కంటిన్యూయేషన్. మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్. మృత్యువు చేత మాత్రమే ఇదం అంటే ఈ సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆ స్థితి ఆవృతం ఆసీత్ ఆవరించబడి ఉండేను. ఓకే, నౌ 3 types of vadas have come out of this statement. One vada is called the Shunya Vada. Naiveha kinchana agre asit. సృష్టికి పూర్వం ఏమీయూ లేకుండెను అన్న ఒక భాగాన్ని తీసుకుని సృష్టికి పూర్వము ఏమీ లేదు,
ఓకే, అయితే కారణము లేదు, కార్యము లేదు. కారణము అంటే కాజ్, కార్యము అంటే ఎఫెక్ట్. కారణం లేదు, కార్యం లేదు, అయితే శూన్యమే ఉన్నది అన్నారు వాళ్ళు. శూన్యవాదము. వాళ్ళు ఏం తీసుకున్నారా? మొదటి భాగాన్ని తీసుకున్నారు. ఇచ్చట సృష్టికి పూర్వము ఏమీయూ లేకుండెను, నైవేహ కించన అగ్రే ఆసీత్. సంధిలో అగ్ర ఉంటుంది, సంధి విడదీస్తే అగ్రే అంటే పూర్వము, సృష్టికి పూర్వం. సృష్టికి పూర్వము ఏమీయూ లేదు మీన్స్ వాట్? దెర్ ఇస్ నో కారణ and no karya. This is the Sunyavada we are telling. To take it, they have given to the world. Okay, this is another school of thought. Vada is school of thought, not somebody quarreling with words or anything. Vada is, here is debate, a school of thought debating with the other school of thought. So if we should understand the word Vada not as the Telugu Vada, but as a very debate, as something like a very scientific debate like that. అయితే రెండో ఇంకో సెంటెన్స్ కంటిన్యూషన్ లో, ఆ సెంటెన్స్ లో ద సేమ్ బ్రెత్ శృతి హెస్ సెడ్ మృత్యునైవ ఇదం ఆవృతం ఆసీత్. మృత్యునా ఏవ, మృత్యునైవ మీన్స్ మృత్యునా ఏవ, మృత్యువు చేత మాత్రమే, ఇంకేది లేదు ఆవృతం చేసేది. ఇది ఆవృతం ఉంది. ఓహో, ఈ ఏదైతే ఆవరిస్తున్నాదో మృత్యువు చేత ఆవరించబడినది అంది కదా, అదే కారణం అండి. అది that is the cause. That mrityu, whatever you say, that is the karanam or the cause, and that is sat. It is there, but at that time there is no world. నైవేహ కించనాగ్రాసీత్, ఈ మృత్యు తప్ప మరేం లేదు. కాబట్టి ఆ కారణము ఉన్నది కానీ కార్యం అన్నది లేదు. అసత్, కార్యము అసత్, కారణము సత్. దీనిని కారణము సత్, కార్యం అసత్ అనక్కర్లా, అసత్ కార్యవాదం అంటే సరిపోతుంది. కార్యమే అసత్, కారణం లేదని వాళ్ళు అనడం లేదు. ఇందాక వాళ్ళు ఏంటన్నారు? కారణము లేదు, కార్యము లేదు అన్నారు. అంటే 100% లేదు, శూన్యం అన్నవాళ్ళు. వీళ్ళేమిటి? కారణం ఉందండి, దాని పేరు ఇక్కడ మృత్యు అన్నారు. ఆ తర్వాత సెటిల్ చేద్దాం. మృత్యు అంటే ఏమిటి? ఆకలి, ఆకలి అంటే ఏమిటి, ఎలా వచ్చింది, అదంతా మంత్రం తర్వాత సెటిల్ చేస్తుంది. మృత్యు అంటే ఒక 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 పరబ్రహ్మమో లేకపోతే హిరణ్య గర్భమో ఏదో అనుకోండి. ఇప్పటికీ అటువంటిదే ఉన్నది ఒకటి, దాని పేరు ఇప్పటికి మృత్యువు. అదేమిటో తర్వాత డిసైడ్ చేస్తారు మంత్రంలో. ఆ మృత్యువు చేత ఆవరింపబడి ఉన్నది అంటే కారణము గలదు, కార్యము లేదు. కార్యం లేదని ఎలా తెలిసింది? నైవహకించనాగ్రాసి స్పెసిఫిక్ గా చెప్తుంది, ఏమీ లేదు, మృత్యువు మాత్రం ఉన్నది. సో వీల్ కాల్ ఇట్ యాజ్ అసత్ కార్యవాదాస్. We say there is no cause, there is no effect, but the cause is there. Karanam sat, karyamu asat. Okay. Now the Vedantins, that is Sankara Bhagvatpada and Advaitins, others, they have come and said, okay, look here, there is naiveha kinchana agrasit. ఏమీ లేదు అంటే మృత్యువు చేత ఆవరించబడినది అని రాసి ఉన్నది కదా, ఆవరించే మృత్యు ఉన్నదని తెలుస్తోంది కదా. మీరు చెప్పినట్టుగా కారణము అస్తి కదా, అది ఆవరించింది అంటే ఆవరించబడినది ఒకటి ఉండవలను కదా, అప్పుడే ఆవరించినది అని చెప్తాము కదా. దేనిని ఆవరించకపోతే దాన్ని ఆవరించిందని ఎందుకంటారు? మృత్యువే ఉన్నది అని రాస్తారు కదా. మృత్యువు చేత ఆవరించబడినది అని రాశారంటే ఆవరించేటటువంటిది ఒకటి ఉన్నది, ఆవరించబడినటువంటిది ఒకటి ఉన్నది. ఏదైతే ఆవరిస్తున్నాదో అది కారణము అస్తి సత్, ఆవరించబడినదో అది కార్యము, అది కూడా అస్తి. అంటే బోత్ కారణం ఈజ్ అవైలబుల్ అండ్ కార్య ఈజ్ అవైలబుల్ at that time. It may be in a form which is not able to be distinguished. That's a different point, but both are there. That is called the Satkarya Veda. So same sentence has given rise to 3 types of schools of thought. One said, took the first part and said there is no karana, there is no karya, ఉన్నదంతా శూన్యమే. ఇంకా ఉన్నది శూన్యమే అనేది కూడా ఆక్సిమోరానే. శూన్యము ఉన్నది ఏమిటి? శూన్యం అంటే ఉండదు కదా. ఉన్నది శూన్యము అంటే మళ్ళీ ఆక్సిమోరాన్ అంటే ఏమిటనమాట? రెండు పొసగనటువంటి రెండు ఓ చోట చేసి చెప్పడం. ఓకే, మృత్యువు చేత ఆవరించబడినది అన్నారు కాబట్టి కారణం ఉన్నదండి, అక్కడ కార్యము చెప్పలేదు. నైవేహకించనాగ్రాసీత్ కాబట్టి కారణము సత్, కార్యము అసత్ అంటూ అసత్ కార్యవాదులు తీసుకొచ్చారు.
దానికి వేదాంతులు ఏం చెప్పారంటే, నాయన ఆవరించబడి ఉన్నది అని చెప్తున్నది అంటే ఆవరించబడినది ఉన్నప్పుడు, ఆవరించేది ఉన్నప్పుడు ఆవరించబడేది కూడా ఉన్నది అని అర్థం. మృత్యువు చేత ఆవరించబడినది అంతా అంటే ఆవరించబడినటువంటి విషయం ఏదో ఒకటి ఉండాలి కదా, అదే కార్యము, అది కూడా ఉన్నది అంటూ చెప్పారు. సో నౌ వి రిజాల్వ్ దట్ ఇంటూ ద నెక్స్ట్ స్లైడ్. సో హియర్ శూన్యవాద, కారణము కాజ్ లేదు, కార్యము ఎఫెక్ట్ లేదు, రెండు అసత్, రెండు లేవు, రెండు అభావము శూన్యము. అభావము అన్న అసత్ అన్న లేదు అన్న ఒకటే అర్థం ఇక్కడ. భావము అంటే ఉనికి ఉన్నది సత్, అభావము లేదు అసత్. అసత్ కార్యవాదులకి ద కాజ్ ఇస్ దేర్ బట్ కార్య ఇస్ నాట్ దేర్. సత్కార్యవాదులు అంటున్నారు కారణము ఉన్నది, కార్యము ఉన్నది, జాగ్రత్తగా గుర్తించండి ఆ సెంటెన్స్ ని అంటారు. Now Bhagvatpada is defending the Satkaryavada now, for now I am saying. Why for now? Satkaryavada will also be refuted at a later stage where only the karana is existing and karya is only mithya. Okay, that is a different story. At the moment he is going to say yes, karanamu unnadi, karyamu unnadi, primary level lo understanding. ఓకే, సత్కార్యవాదం. సత్కార్యవాదానికి ఏమిటి ఆయన ఖండించాలి? కారణము లేదు అనే దాన్ని ఖండించాలి. ఎందుకంటే వీళ్ళు కారణం ఉందని వీళ్ళు ఒప్పుకున్నారుగా, వీళ్ళతో ఆ విషయం డిస్కస్ చేయక్కర్లా. వీళ్ళతో చెప్పినప్పుడు కారణము లేదు అని ఖండించాలి, కార్యము లేదు. ఈ కార్యము లేదన్నది వీళ్ళతో ఖండిస్తే, ఇది యాక్సెప్ట్ చేయించితే, ఇది యాక్సెప్ట్ చేయించితే ఇక్కడికి వచ్చిస్తాం. కారణము లేదు అంటే కారణము ఉంది అని వస్తాము, కార్యము లేదు అని సాల్వ్ చేస్తే కార్యము ఉంది అని వస్తాం. దట్స్ వాట్ హీ గోయింగ్ టు డూ. First he will take up the Sunyavada and then try to establish that there is Karana. Then he will take up the Asatkadava Karyavada and he will establish that there is Karya also. And then he derives, yes, there is both Karana and Karya, both the cause and the effect were there. ఇప్పుడు ఒక కుండ పుట్టిన తరువాత కుండ ఉందా లేదని సంశయం లేదు కదా, అది పుట్టడానికి ముందు విషయమే ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఏమిటనమాట, జగత్తుగా ఉండడానికి ముందు ఈ కార్యం ఉన్నదా అనేది డిస్కస్ చేస్తున్నాం. జగత్తుగా పరిణమించిన తర్వాత ఉంది లేదు అనే డిస్కషనే లేదు, ప్రత్యక్షంగా అనుభవంలో ఉంది కదా. ఓకే, నౌ శూన్యవాదులు అంటే బౌద్ధులలో 4 తెగలు ఉంటాయని మనకు మాస్టర్ చెప్పారు, మనం కూడా చదువుకున్నాం మననాల్లో. ఇదేమో అందులో ఒక తెగ వాళ్ళను నిహిలిస్టిక్ బుద్ధిజం అంటారు. నిహిలిస్టిక్ బుద్ధిజం అంటే ఏమిటి? దే సే దట్ నథింగ్ ఎగ్జిస్ట్ ఎక్సెప్ట్ ద శూన్య అండ్ ద నిర్వాణ ఈజ్ గెటింగ్ ఇన్ టు దట్ శూన్య ఈజ్ ఎ నిర్వాణ. వాట్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ ఈజ్ ఓన్లీ ఎ ట్రాన్సిటరీ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎ వెరీ మొమెంటరీ ఎక్స్పీరియన్స్, వన్ ఫాలోడ్ బై ది అదర్. దట్ ఈస్ ది నిహిలిస్టిక్ ఎక్స్ప్రెషన్. సృష్టికి పూర్వము శూన్యమే ఉండెను. హౌ డిడ్ యూ కన్క్లూడ్? మా భగవత్పాద సృష్టి నాది కదండి, అక్కడ ఇంకేం లేదని చెప్పిందిగా, అంటే అయితే శూన్యమే ఉందని నేను చెప్తున్నాను అన్నారు వాడు. అగ్రే అన్నారు కదా శృతిలో, అంటే ముందు అన్నారు, అంటే సృష్టి పుట్టడానికి ముందు అన్నారు కదా, అంటే పుట్టుక కన్నా ముందు అని చెప్తున్నారు కదా. అప్పుడు పుట్టుకకు ముందు ఏది లేదు అంటే పుట్టుకకు ముందు ఉండవలసింది కారణం కదా, అంటే కారణం లేదు. ఓకే, కుండ పుట్టుచున్నది కదా, పుట్టుటకు పూర్వము ఘటము లేదు అంటే కుండ పుడుతుంది అన్నాం కదా, ఏదైనా పుడుతుంది అంటే అంతకు ముందు అది లేదనే కదా అర్థం. when do you say that something is born? We say if it is not existing earlier and if it comes into existence later on, we say it is there. అంటే పుట్టడానికి ముందు లేకుండా ఉండి పుట్టిన తర్వాతనే ఉంటే అప్పుడు ఏంటంటే దాన్ని పుట్టింది అంటే అప్పుడు కార్యము పుట్టినది, ద ఎఫెక్ట్ హ్యాపెండ్ ఆర్ ఈస్ మేనిఫెస్ట్ అంటాం. సో ఇక్కడ పుట్టింది అని చెప్పడం వల్ల సృష్టికి పూర్వము ఏది పుట్టినటువంటిది ఏది లేదు, అంచేత కార్యము లేదు. సో శృతి నైవేహ కించన అగ్రే ఆసీత్, దాని వలన కారణం లేదు, పుట్టడం అంటూ చెప్పారు కాబట్టి ఈ పుట్టవలసినటువంటి సృష్టి ఏదైతే ఉందో అది ఇంకా అప్పటికి పుట్టలేదు కాబట్టి అది కూడా లేదు అన్నారు వాళ్ళు. భగవత్పాదులు ఊరుకుంటారా? ఆయన ఫస్ట్ వీళ్ళని సెటిల్ చేస్తున్నారు. దీనికి ముందు ఒక్కసారి అసత్కారవాదులు కూడా అక్కడ ఉన్నారు, వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏంటన్నారు, ఏంటంటే మీరు అలా అంటున్నారు, మట్టి ముద్ద కనిపిస్తోంది కదండి, కుండ పుట్టడానికి ముందు మట్టి ముందు ఉన్నటువంటి దాని కారణాన్ని ఎలా లేదంటాం మీరు? ఆ కార్యంగా మన కుండ ఇంకా తయారు అవ్వలేకపోవచ్చు, కానీ కారణం ఉన్నది. అంతేకాకుండా శృతి చెప్పింది అక్కడ మృత్యు అని ఆవరించి ఉన్నదని చెప్తుంది. కాబట్టి కారణం లేదనడానికి వీలు పడదు.
కావాలంటే మీరు కార్యం లేదనుకోండి, ఓ లెవెల్కి మేము ఒప్పుకుంటాం, కానీ కారణం లేదని ఒప్పుకోము. ఎందుకు ఒప్పుకోము? మనకు కారణం లేదనడానికి మట్టి ముద్ద కనపడితేనే కదా తర్వాత అది కొండ అవుతుంది. అంచేత ముందు కారణం అన్నది ఉంటేనే కదా తర్వాత కార్యం వస్తుంది. ఓకే, కొండ లేదనంటే ఓకే ఒప్పుకున్నాం, మట్టి ముద్ద కనపడుతున్నది కదా. అంతేకాకుండా శృతి మృత్యువు చేత కవర్ అయిపోయి ఉన్నదని చెప్పింది కదా. కారణం ఉంది. కుండ పుట్టక ముందు కుండ కనబడలేదు అన్నారు మీరు. ఓకే, వి అగ్రీ విత్ దట్. మాకేమో కార్యం లేదు, కానీ కారణం ఉన్నది. అంటే మట్టి కారణము, కుండ కార్యము. మట్టి ఈజ్ ది కారణ ఆర్ ది కాజ్, కుండ ఈజ్ ద కార్య ఆర్ ది ఇఫెక్ట్. ఓకే, సృష్టికి పూర్వము కారణము సత్, కార్యము అసత్. అంటే 50% ఒప్పుకున్నారు సత్ అని, కారణము, కార్యము అసత్ అన్నారు. దీనినే ఇండియన్ లొజీషియన్స్ అంటారు వీళ్ళని, అంటే తార్కికులు అనేటటువంటి వాళ్ళు. 50% అసత్వాదం, కారణము సత్, కార్యము అసత్. నేను భగవత్పాదులు ఏంటన్నారు నెక్స్ట్, శూన్యవాదం వాళ్ళు సృష్టికి పూర్వం ఏమీ లేదని చెప్పింది కదా, కారణం ఉందని ఎలా చెప్తాము? మీరు కారణం ఉందని మీరు అంటున్నారు కదా, కారణం ఉండాలి, మట్టి కనిపిస్తుంది అన్నారు. అలా కారణం ఉందని చెప్పడానికి లేదు, ఏది లేదని అక్కడ స్టేట్మెంట్ ఉన్నది అన్నారు. అంటే కారణము లేదు కనుక కారణం ఎప్పుడైతే లేదో కార్యము లేదు. కారణం ఉంటేనే కదా కార్యం ఉంటుంది. కారణం అనేటటువంటిదే లేకపోతే కార్యం ఉండదు. కాబట్టి రెండూ లేవండి అన్నారు మరొకసారి. జస్ట్ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఓకే, ఇప్పుడు భగవత్పాదులు వేదాంతము వేదాంత సిద్ధాంతము లేక మన గురువు గారు మాట్లాడుతున్నారు. వాక్యాన్ని పూర్తిగా చదవండి నాయన. మృత్యువు చేతనే ఆవరించబడి ఉండెను అని ఉన్నది కదా. అంటే సృష్టికి పూర్వము నామరూపములుగా వ్యక్తమైనటువంటిది ఏదీ లేదు. నైవేహ కించనగ్రే ఆసీత్ అన్న దానికి అర్థం ఏంటంటే వ్యక్తముగా నామరూపములుగా ఒక ఆబ్జెక్ట్ గా ఏది లేదు అని తీసుకోండి. అయితే ఏమిటి ఉన్నది? అంతటినే ఆవరించేటటువంటి మృత్యువు ఉన్నది. మృత్యువే కారణము, దట్ ఈస్ ద కాజ్. అది ఉన్నది. ఓకే, అప్పుడు అది దేనిని ఆవరించి ఉన్నది? అది సింపుల్ గా మృత్యు అక్కడ ఉందనుకోండి, ఆవరించి ఉన్నదని రాయరు కదా. ఆవరించి ఉన్నది అంటే దేనిని ఒకదాన్ని ఆవరించి ఉన్నది. ఆ దేనిని ఆవరించి ఉన్నది? తనలో నుంచి రాబోయే వ్యక్తం కాబోయే కార్యం ఏదుందో దానినే ఆవరించింది. సో అదే కార్యము. కనుక కారణము సత్, అవ్యక్తముగానున్న కార్యము కూడా సత్. కారణం ఎందుకు సత్? మృత్యు ఉన్నదని శృతి చెప్పింది. తరువాత అక్కడ మరి ఏది లేదని రాసింది కదా, అది ఎలా సమర్థిస్తారు? ఏది లేదని రాసున్నది ఏంటంటే వ్యక్త రూపముగా, నామరూపముగా ఏది లేదు అనే భావన తప్ప పూర్తిగా అబ్సల్యూట్ నథింగ్నెస్, అబ్సల్యూట్ శూన్యము కాదండి అంటూ చెప్పారు. సరే, అవ్యక్తంగా ఉన్నటువంటి కార్యము కూడా సత్తే అంటూ ఇక్కడ చెప్పారు. అయితే అబ్సల్యూట్ నాన్ ఎగ్జిస్టెన్స్ అంటే ఏమిటి? అబ్సల్యూట్ గా ఏది లేకపోవడము అంటే ఏమిటి? దాన్ని తుచ్చము అంటారు. ముందు కూడా చూశాము. తుచ్చము, మిథ్యా సత్యము, అబ్సల్యూట్ సత్యం. ఇక్కడ తుచ్చము అంటే అబ్సల్యూట్ నాన్ ఎగ్జిస్టెన్స్ అని తీసుకోవడానికి శూన్యములా చెప్పాలి. వంధ్యాపుత్రుడు అంటే ఒక బ్యారన్ మూన్కి సన్ను, పాపము గొడ్రాలైన ఆమెకు పిల్లలు ఉండరు కదా, అటువంటి స్థితి ఇది లేకపోవడము. శశ విషాణము అంటే కుందేటి కొమ్ము, ఇలాంటి వాటిలాగా లోకంలో ఎక్కడా లేనటువంటి విషయం అని అక్కడ రాసి లేదండి. దట్ ఇస్ నాట్ అన్ అబ్సల్యూట్ నెగేషన్ ఆఫ్ సంథింగ్ బీయింగ్ దేర్. నైవేహ కించన అగ్రే ఆసీత్ అనడంలో అక్కడ అబ్సల్యూట్ శూన్యాన్ని వారు చెప్పటం లేదు. ఓకే, లెట్స్ గో. సత్కార్యవాదం, ఇవి ఒక్కొక్క ఈ ఫ్రేజెస్ అండర్లైన్ చేస్తున్నాను, ఒకసారి రాసుకోండి ఎక్కడో చోట, సమీక్షించే వాళ్ళకు ఉపయోగంగా ఉంటాయి. అనుమేయత్వాచ అన్నారు. అంటే మొత్తం భాష్యం చూపించడం లేదు, ఆ భాష్యంలో ఉన్నటువంటి సంగ్రహ భాష్య వాక్యాన్ని చూపించి లోపల వారు ఏమన్నారో దాన్ని నా డిస్కషన్ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను, కన్ఫ్యూషన్ తగ్గడం కోసం. సత్కార్యవాదంలో ఈయన ఫస్ట్ ప్రపోజిషన్, ఇది మీకు అర్థమయ్యే ఉంటుంది ముందు చెప్పినటువంటిది. ఎందుకు కారణము సత్? బికాజ్ దేర్ ఈజ్ మృత్యు ఉన్నది అని శృతి చెప్పింది కాబట్టి, మృత్యువే కారణం కాబట్టి అది ఉన్నది. అది ఆచ్ఛాదిస్తున్నటువంటి వస్తువు ఒకటి ఉన్నదని తెలుస్తోంది కాబట్టి కార్యం కూడా ఉన్నది. అక్కడ ఏదీ లేదనేటటువంటి మంత్రభాగానికి అర్థం ఏమిటంటే అక్కడ వ్యక్త రూపముగా అప్పటికి ఇంకా ఏదీ లేదు అని తీసుకోవాలి. అదైపోయింది కదా. నా అనుమేయత్వాత్, వాట్ ఈజ్ అనుమేయ? అనుమేయము ఈజ్ అనుమాన ప్రమాణము.
వాక్యాన్ని పూర్తిగా చదవండి. మృత్యువు చేతనే ఆవరించబడి ఉండును అని ఉన్నది. పైగా మన అనుభవం ఏమిటండి? ఏదైనా కారణం లేకుండా కార్యం పుడుతుందా? కెన్ యూ ఎవర్ ఇమాజిన్ ఎనీథింగ్ వితౌట్ దర్ బీయింగ్ ఎ మెటీరియల్ ఆర్ ఎనీ సమ్ కారణం లేని కార్యం ప్రపంచంలో ఎవరికి అనుమానం నా అనుభవంలో లేదు కదా. అనుభవంలో లేనటువంటి విషయాన్ని ఎలాగ మనము ఒప్పుకుంటాము? చేత అనుమాన ప్రమాణం ఏం చెప్తోంది? అనుభవము లేక అనుమాన ప్రమాణము ఏం చెప్తోంది? కారణము ఉండే తీరుతుంది అని చెప్తుంది. కార్యము చూడగానే కారణము ఉండి తీరుతుంది. ద మూమెంట్ యు సీ ది ఇఫెక్ట్ యు హ్యావ్ టు కన్ఫర్మ్ దట్ దర్ ఇస్ ఎ కాజ్. ఒకరింటికి వెళ్ళానండి, వేడి కాఫీ తయారు చేసి నాకు ఇచ్చారండి. హోటల్ నుంచి తెప్పించలేదని తెలుస్తుంది. 10 నిమిషాలు టైం తీసుకున్నారు. వేడిగా ఉన్నది, పాత్రలతో వాళ్ళు ఉడికించడం చూస్తున్నాను. అంటే ఏంటనమాట, కాఫీకి కావలసినటువంటి కారణ సంబంధమైన పదార్థాలు వాడి ఇంట్లో ఉన్నాయని ఒప్పుకోవాలంటే ఉన్నాయి. అంటే కారణం ఉన్నది, కార్యముగా కాఫీ టేబుల్ మీదకి వచ్చింది. అనుమాన ప్రమాణం. ఉండా కార్యము ఉన్నది అని చూస్తే, ఉండాలేక కార్యము ఉన్నది అని చూస్తే కారణము ఉన్నది అని నిర్ధారణ చేయాలి. ఒకసారి ఒక కుండని చూశామండి అంటే ఏంటనమాట, ఓహో ఈ తయారు చేసిన కుమ్మరాయన దగ్గర మట్టి డెఫినెట్ గా ఉండి ఉంటుంది. లేకపోతే ఆయన అమ్మ తెచ్చే, ఆయన ఎక్కడైనా కొని తెచ్చి అమ్ముతూ ఉండొచ్చు. అప్పుడు ఎవరు తయారు చేశారో వారి దగ్గర ఉండాలి కదా. అంటే కుండ చూసిన వెంటనే దాని కారణమైనటువంటి మృతు లేక మట్టి ఉన్నదని నిర్ధారణ చేస్తాము. అలాగనే ఇన్ ద సేమ్ ఎనాలజీ దృశ్యమానమైనటువంటి ప్రపంచము కార్యరూపంగా చెట్లుగా, గుట్టలుగా, మనుషులుగా, జంతువులుగా, పర్వతాలుగా, నదులుగా రకరకాలుగా కనిపిస్తున్నది కదా. ఇటువంటి దృశ్యమాన జగత్తు, దీనిని కార్య జగత్తు అంటాం. కార్య జగత్తు అంటే బ్రహ్మము తాలూకా కార్యరూపమే ఈ జగత్తు కదా. ఈ దృశ్యమాన కార్య జగత్తు ఉన్నది అంటే ఈ జగత్తుకి కారణము ఉన్నది అనేది అనుభవము. దీనే అనుమేయత్వాచ, అనుమాన ప్రమాణం చేసి. సో మీద ఎగ్జాంపుల్స్ చెప్పి, ఆ ఎగ్జాంపుల్స్, ఒక కాఫీ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఒక కుండని చూశాము అంటే మట్టి ఉండంది, ఆ కుండ రాదని తెలుస్తోంది. ఒక ఎఫెక్ట్ చూశాము అంటే దాని తాలూకా కారణము, కార్యము లేక దాని కారణమైనటువంటి మట్టిని ఖచ్చితంగా మనం నిర్ధారించుకోవచ్చు. అలాగే ఈ దృశ్యమానమైనటువంటి సకల జగత్ ఇన్క్లూడింగ్ మనం కూడా ఉన్నప్పుడు దీనికి కారణము ఖచ్చితంగా ఉన్నది. అది ఏమిటనేది వేరే విషయం, అది ఎలా డెరైవ్ చేస్తామన్నది వేరే విషయం. కానీ కారణం లేదే ఈ కార్యము, ఈ దృశ్యమాన జగత్తు రాదు కదా. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఈజ్ యు ఆర్ ఏబుల్ టు సీ ద ఎఫెక్ట్, నాట్ వన్ ఎఫెక్ట్, multiple effects or multiple times or millions of years. Means what? There must be the karana or the cause. Maybe one cause, maybe each karya might have one cause, or it may be all only one cause. That's where we will lead to saying that everything is caused by only one. So ikkada karyam unnadi ani telisinapudu karanam automatic ga unnadi. శూన్యవాదులు అంటున్నారు, ఏమిటండి మీరు, కుమ్మరాయన దగ్గర మట్టి ముద్ద ఉన్నది, ఆ మట్టి ముద్దని ఆయన నశింపచేయకుండా కొండను పుట్టిస్తాడా? ఉంటుంది ఏమిటి? అలాగా మట్టి ముద్దే కదా కొండ అయినది. మట్టి ముద్ద ఏది మరి? కొండ ఉంటే మరి అది ఉండాలి అంటే మరి అది నశించిపోయింది కదా. ఎప్పుడైతే కార్యం ఎఫెక్ట్ జరిగినదో అప్పుడు కారణం అక్కడ పోయింది. ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో కొండ అనేటటువంటిది పుట్టగానే లంప్ ఆఫ్ క్లే ఈస్ నో మోర్ అవైలబుల్ ఫర్ అస్. సో కారణము నశించకుండా కార్యము పుట్టదు అన్నారు వాళ్ళు. కనుక కుండ అనబడే మట్టి లేక కారణము, కుండ అనబడే కనుక కుండ అనబడే మట్టి లేక కారణం అసత్ నశించిపోయేది అంటేనే శూన్యము. ఇక్కడ కుండ అనే కార్యం అంటున్నారు, దీని తాలూకా కారణము నశిస్తే, మట్టి నశిస్తేనే ఇది వచ్చింది. కాబట్టి అది కారణము అసత్. వాళ్ళు రెండు అసత్ అనాలి కదా. కారణమే అసత్ అంటే ఇక కార్యము సంగతి ఏమిటి? దీని నుంచి వచ్చింది, అది కూడా అసత్తే. మరి ఎలా అంటే చూస్తున్నాం, వస్తువులు కనిపిస్తున్నాయి కదా. కారణం అసత్ అంటున్నారు, కార్యం అసత్ అంటున్నారు, కార్యము కనిపిస్తోంది. అదే డిస్కషన్. వాట్ దే ఆర్ సేయింగ్ ఈజ్ వితౌట్ ది prior destruction of matti mudda or the lump of clay, you will not be able to produce the pot. Means matti mudda has given place to kunda. Matti mudda is no more available. It went into shunya and another form has come.
this form will be broken, the pieces will come, then kunda will be no more be there. That's how every karana is they are going to negate. Okay, now సత్కార్యవాదులు వస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను కదా, అవి నోట్ చేసుకోండి. అనుమానత్వాచ్య అన్నారు, అనుమేయత్వాచ్య అన్నారు, అనుమాన ప్రమాణం. తర్వాత ఏమో ఇంటర్మీడియరీ ఎఫెక్ట్స్. సో వాట్ హీస్ సేయింగ్ ఇస్ వెరీ విజిబుల్ టు ఆల్ ఆఫ్ అస్. మట్టి ముద్ద నశించినా కూడా కుండలో అణురూపంలో ద్రవ్య రూపంలో మట్టి ఉన్నది కదా. Are you not saying it as a clay part, though the clay is directly not available as a lump of clay? మట్టి ముద్ద అయితే ఓకే, మీరు చెప్పినట్టు నశించిపోయింది. మరి మట్టి అణువులు ఇంట్లో ఉన్నాయి కదండి ద్రవ్య రూపంగా. బంగారం బిస్కెట్ ఏదో ఒకటి ఇచ్చాము ఒక బెళ్ళో ఆయనకి చెయ్యమని, ఆ బిస్కెట్ రూపంలో నగలో లేదు, కానీ ద్రవ్య రూపంలో ఉంది కదండి. చేత మట్టి ముద్ద, గోల్డ్ బిస్కెట్ అనేటటువంటివి కూడా ఆయా ద్రవ్యాలకు కార్యములు. Is what a new point. Matti mudda is not here the karana, but the intermediary karya of the mrit. Okay, so ఒక ఎఫెక్ట్ రావడానికి, అంటే ఏదైనా ఒక వస్తువు తయారవడానికి డైరెక్ట్ గా కారణం నుంచి ఈ కార్యము రాదు. అది మనకు తెలుస్తుంది కొంచెం దూరం వెళ్ళేసరికల్లా. మధ్యలో ఎన్నో ఇంటర్మీడియరీ ఎఫెక్ట్స్ వచ్చి ఈ ఫైనల్ ఎఫెక్ట్ ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కార్ ఫ్యాక్టరీలో నిలబడ్డారంటే ఆ కారు షేప్లో అది ఒకటి కనపడడానికి ఎన్నో ఇంటర్మీడియట్ చేంజెస్ ఆ మెటీరియల్స్ లో వచ్చిన తరువాత ఆ బెండింగ్లు, ఇవి వెల్డింగ్లు, అసెంబ్లీస్ అన్ని అయిన తర్వాతనే ఫైనల్ ప్రోడక్ట్ కనిపిస్తుంది. కానీ అనురూపమైన ద్రవ్య పదార్థము కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఆల్ అదర్ షేప్స్ అండ్ నేమ్స్ ఆర్ ఎఫెక్ట్స్. అనురూపంగా ది లోయెస్ట్ వీ కెన్ రెడ్యూస్ ఇట్ నౌ, ఎనీథింగ్ ఈజ్ టు ద లెవెల్ ఆఫ్ ది atoms or even electrons and protons. In those days they know it is about the anurupa. So if you want to reduce a material, go back and back and back and say where from it has come, you end up in saying, yeah, this is the micro form or the dravya anurupa of the dravya from that the effects have come. So what happened? Anurupanga dravya rupanga ఉన్నటువంటి మట్టి ముద్ద రూపాన్ని సంతరించుకుంది. ఎలా వచ్చింది? ముందు మట్టి పౌడరు, లేకపోతే దానిలో నీళ్లు కలిపి ముద్ద చేస్తే మట్టి ముద్ద వచ్చింది. దెన్ మట్టి ముద్ద ఈజ్ వాట్? ఇట్ ఈస్ నాట్ ది కారణ, ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియరీ ఎఫెక్ట్. అంటే ఒక రకమైన కార్యరూపము. ఆ కార్యరూపం నుంచి ఇంకొక కార్యరూపం వస్తుంది. అంటే మట్టి గుండ, మట్టి అణువులు, మట్టి చూర్ణము నుంచి మట్టి ముద్ద నుంచి మట్టి కుండ, ఇవన్నీ కూడా ఇంటర్మీడియరీ స్టెప్స్ అండి. ద్రవ్యం నుంచి ఇంటర్మీడియరీ ఎఫెక్ట్స్, కార్యాలు ఏవైతే వస్తాయో అవన్నీ కారణాల్లో కనపడతాయి. సో ఆన్ వన్ ఎఫెక్ట్ డిసపియర్స్ టు ప్రొడ్యూస్ ద సబ్సిక్వెంట్. అంటే ఆ చూర్ణము నీటితో కలిసి అది డిసపియర్ అయిపోయి మట్టి ముద్ద వచ్చింది. మట్టి ముద్ద ఆ చక్రం మీద పెట్టి తిప్పితే అది మారి డిసపియర్ అయిపోయి అక్కడ కుండ వచ్చింది. అది పగిలితే పెంకులు వచ్చాయి. వాటిని పౌడర్ చేస్తే చూర్ణం వచ్చింది. అన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆర్ కార్యములే. అయితే కారణం ఏదండి? ఇప్పటికీ అనురూపమైనటువంటి ద్రవ్యము కారణం. అలా ఎన్నో ద్రవ్యాలు వస్తాయి. పీరియాడిక్ టేబుల్లో మనకి ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ ఫర్దర్ గా రెడ్యూస్ చేస్తే పంచభూతాల్లోకి వెళ్తాయి. ఇవి ఇంకా రెడ్యూస్ చేస్తే పరబ్రహ్మంలోకి వెళ్తాయి. సో ప్రతిదీ కూడా అనురూపమైనటువంటి ద్రవ్యము కారణము, మిగతావన్నీ ఇంటర్మీడియరీ ఎఫెక్ట్ అన్నారు ఆయన. ద కాజ్ continues in all effects. EFFED, F పడలేదు. The cause continues in all effects means what? ఆ ద్రవ్య తత్వము, ఆ మట్టి తత్వము మట్టి గుండలోను, మట్టి ముద్దలోను, కుండలోను, కుండ పెంకులలోను, ఆ తర్వాత ఒకవేళ చూర్ణం చేస్తే ఆ చూర్ణంలోను, మళ్ళీ ముద్ద చేస్తే ఆ ముద్దలోను ఈ ద్రవ్య తత్వము కంటిన్యూ అవుతుంది. The material cause, which is whichever is material cause, it never gets destroyed. ఉపాదాన కారణము మార్పు చెంది విభిన్నమైనటువంటి అంతరమైనటువంటి కార్యములు జరుగుతాయి. ఫైనల్ ప్రోడక్ట్ రావడానికి ముందు ఇంటర్మీడియరీ స్టేజెస్ లో వచ్చినవన్నీ కూడా కారణమని మనము అపారెంట్ గా అనుకుంటాం, కానీ నిజముగా అవి కార్యములే. ఈ కార్యములన్నిటిలోనూ
ఆ కారణమైనటువంటి ఉపాదానము ఇక్కడ మట్టి తత్వము లేక ద్రవ్యము కంటిన్యూ అవుతుంది. ఆల్సో అండర్స్టాండ్ ఎట్ ఎ గివెన్ టైమ్ ఓన్లీ వన్ ఎఫెక్ట్ is possible. How is possible? Let us imagine that we have a glass of milk. Okay, this glass of milk can become a cup of coffee, or can become a cup of Bonvita, can become a cup of tea, or whatever you wanted to do. It can become then if you add all the things, it will not be producing a useful or a possible substance. So ఇంకా సింపుల్ గా అంటే గోధుమ పిండి, ఈ గోధుమ పిండి ఉన్నది. ఈ గోధుమ పిండి ఒక బాల్ ఆఫ్ గోధుమ పిండి ముద్ద పూరి అని అవచ్చు, చపాతీ అని అవచ్చు, బిస్కెట్ అని అవచ్చు, ఏదైనా ఒకటవచ్చు, కానీ అదే ముద్ద 3, 4, 5 రకరకాలుగా అవ్వదు కదా. దట్స్ వాట్ హీ ఈస్ సేయింగ్. ఎట్ ఎ గివెన్ టైమ్, if you divide that into 2 parts, of course it can happen. Without dividing that, the same lump of గోధుమ పిండి, you can make it into only one effect. ఒక కార్యరూపము వినష్టమై వేరొక కార్యరూపము పుట్టుచున్నది. గోధుమ పిండి కార్యరూపము, గోధుమ పిండి కూడా కార్యమే కదా. అందుకు గోధుమలకు ఇది కార్యము కదా. గోధుమలు కారణం అనుకుంటే వాటి నుంచి వచ్చినటువంటిది గోధుమ పిండి, అది కార్యరూపం. ఆ కార్యరూపము వినష్టమై ఇంకో కార్యరూపము పూరి అనేది పుట్టింది, చపాతి అనేది పుట్టింది. ఓకే, మట్టి ముద్ద అనేటటువంటిది ముందస్తు కార్యరూపం అండి, అది కారణము కాదండి. కారణం ఎక్కడ వినష్టమైందండి? కారణం వినష్టం అవ్వలేదు. దీనికన్నా ముందున్నటువంటి కార్యరూపము, ఆ ముందున్నటువంటి ఇఫెక్ట్ రూపమైనటువంటి మట్టి ముద్ద వినష్టమైనది. కానీ యాక్చువల్గా మట్టి తత్వం వినష్టం కాలేదు. ఉండ పుట్టడానికి ముందుగా ఉన్నటువంటి మట్టి ముద్ద కారణము కాదు, అది ఒక ఇంటర్మీడియరీ కార్యరూపము. అంత మాత్రము చేత మట్టి అనే ద్రవ్యము, ద వెరీ మాలిక్యులర్ కంపోజిషన్ ఆఫ్ దట్ మట్టి, where it has gone, it has not gone anywhere, it is continuing. The same dravya is available when it is in the dravya form, or when it is in the powder form, when it is in the mudda form, or when it is in the kunda form, or when it is in the destroyed pieces form. In whatever form it is, the dravya is continuing. What you are saying that the karanamu nashanamayi karyamu puttindi annare, absolutely wrong. What you are taking as karana there is an intermediary karya. Okay, so far so good. I hope you understood that. Let us then కుండ పుట్టిన తరువాత ఇంకా దానికి కారణమైన మట్టి ముద్ద మరి వేరుగా కనిపించాలి కదా. మళ్ళీ పట్టుకున్నారు వాడు. సరేనండి, కారణం డిస్ట్రాయ్ అవ్వలేదన్నారు. మరి ఆ కారణం ఆ మట్టి ముద్దను ఈ కుండ ఒకేసారి నాకు చేతిలో పెట్టాలిగా. అయినా కుమ్మరి మట్టి ముద్ద మరి పెట్టలేదే. అది మన గోల్డ్ స్మిత్కి బిస్కెట్ ఇచ్చాను నెక్లెస్ చేయమని, మళ్ళీ ఆయన నెక్లెస్తో పాటు ఆ గోల్డ్ బిస్కెట్ కూడా ఈయనకి ఇచ్చేయాలట. అలా ఇవ్వడం లేదు ఏమి అన్నాడు. అలా అవుతుందా? కనుక ఒక కారణము వినష్టమై ఒకప్పుడుండి ఒకప్పుడు లేకపోతే, కారణం ఉండేది సత్తను ఎప్పుడు అంటామో అది ఎప్పుడూ ఉండాలి. అది పోయి ఇది వస్తే అది కారణం అని మేము అంటున్నాము. ఆ కారణం పోయి ఇది వచ్చినట్లయితే అది సత్త అవదండి, ఉండిపోతుంది కదా. అంటే ఉండగా ఎక్కడ కొనసాగుతుందండి? ఉండ అయిపోయింది, దాని పనిపోయింది. ఇక్కడ కొండే ఉంది, ఉండలేదు అంటు. ఉండ మొదలగు ఆకారములు లేకుండా మట్టి వేరే ఎక్కడ ఉంటుంది? మీరు ఆకారము అది వేరే ఇంటర్మీడియట్ కాదన్నారు. ఆకారం లేని మట్టి ఎలా ఉంటుంది? ఏదో ఆకారంలో ఉండాలి కదా అంటున్నారు. ఉండ వినష్టం అయితే కొండ పుడుతుంది. కనుక కారణము లేక ఉండ, అది మట్టి ఉండ అసత్ అన్నారు. ఎలా వెళ్తున్నారు ఇక్కడ? మళ్ళీ కొత్త థియరీ పట్టుకొచ్చారు. అనువృత్తి ధర్మ, అనుమేయత్వాచ్ అయిపోయింది. ఇంటర్మీడియరీ కార్యముల గురించి మాట్లాడారు. ఇప్పుడు అనువృత్తి ధర్మము అనేది పట్టుకొచ్చారు. ఏమిటి అనువృత్తి ధర్మము? మట్టి ముద్ద నశించినా కూడా ఉండలో అణురూపంలో ద్రవ్య రూపంలో మట్టి అనువృత్తి అవుతున్నది, ఉన్నది కదా. బంగారము బిస్కెట్ రూపంలో లేకపోయినా నగగా తయారైన తరువాత ద్రవ్య రూపంలో యాజ్ ది ఎలిమెంట్ గోల్డ్ is available, is it not? కారణ ద్రవ్యము అనువృత్తమగుచున్నది అంటే కొనసాగుచున్నది. ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ టు ఎగ్జిస్ట్ ఇన్ ద ఎలిమెంటల్ ఫార్మ్, ఇన్ ద ఎలిమెంట్ లెవెల్, at the powder level, at the మట్టి ముద్ద లెవెల్, the కుండ లెవెల్, at the pieces level.
సో దట్స్ వాట్ హీస్ సేయింగ్. దిస్ ఇస్ కాల్డ్ అనువృత్తం. కార్యములందు కొనసాగుచునే ఉన్నది. కారణ ద్రవ్యము కార్యములందు కొనసాగుచునే ఉన్నది. ఇది కారణము అసత్ కాదు, నిత్య సత్యం. ఎందుకంటే ఎక్కడికి తీసుకెళ్తున్నాయి? దట్స్ గాట్ ఫార్ రీచింగ్ ఇంప్లికేషన్స్. కారణం అసత్ అనం అనుకోండి, జగత్ కారణం అని పరమాత్మ అసత్ అయిపోతుంది. కారణం అసత్ కాదని నిరూపిస్తే, ఓహో, ఈ ఈ సృష్టికి అంతటికీ ఉండేటటువంటి ఒక మూల కారణము, మూల కారణం ఇప్పుడు అనాది మధ్య లేడు అన్నారు కదా. మూల కారణము అసత్ అవ్వకుండా ఉండే. అసత్ అంటే మరి వేదాంతము లేదు, మనము లేము. అంచేత అది అసత్ కాదు కదా, అది నిత్య సత్యము కదా. అంచేత ఆయన తాలూకా శక్తి, ఆ కారణ ద్రవ్యమైనటువంటి ఆ హిరణ్య గర్భ బ్రహ్మది ఏదో ఒక మైక్రో అంశలో ఇక్కడ కూడా ఉన్నది, ల్యాప్టాప్ లోనే ఉన్నది, అన్నిట్లోనూ ఉన్నది. అది అనువృత్తమగుచున్నది. మధ్యలో ఎన్ని కార్యాలు వచ్చాయో లెక్కలేదు. అతనికి మనకి మధ్యన మిలియన్స్ ఆఫ్ స్టెప్స్ హ్యాపెండ్, అండ్ టుడే వీఆర్ హియర్. ఇన్ ఆల్ దోస్ మిలియన్స్ ఆఫ్ స్టెప్స్ ఆఫ్ చేంజెస్ దట్ హ్యాపెండ్ in the form of the effects or the karya, the karana dravya is continuing. This is called the anuvritti dharma. Okay, let's go further. I'll stop at some point and then ask you whether you understood. Once we finish the Sunyavada, I'll give a break. Now, these people have brought another concept called the sadrushyat anvaya darshanam na karya karana anuvrittiriti. We are saying the karana or the cause or the dravya is continuing. We don't accept it. We say it is because of the similarity we are seeing like that. Sadrushyat, sadrushyamu, rendu okala undadamu. అన్వయ దర్శనం ఎందువల్ల వస్తుంది? సాదృశ్యము వలన అన్వయ దర్శనం. వీళ్ళ థియరీ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక రోజు పువ్వు చూసినప్పుడు ఒక వృత్తి, ఒక బుద్ధి వృత్తి కలుగుతుంది. ఇలా ఉన్నది, అది వెంటనే పోతుంది. మళ్ళీ ఇంకొక బుద్ధి వృత్తి వస్తుంది, అది పోతుంది. అలా ఒక్కొక్క బుద్ధి వృత్తి వస్తుంటే ఇవి ఎంత ఫాస్ట్ గా వస్తాయంటే, అది పోయింది అనేది నాకు తెలియకుండా కంటిన్యూస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఎగ్జాంపుల్, సినిమా రీల్. ఆ సినిమా రీల్లో ఒక్కొక్కటి విడివిడిగా కనిపిస్తే అవన్నీ కలిపి ఒకసారి ప్రొజెక్ట్ చేస్తే ఇలా కదిలినట్టు మూమెంట్ వస్తుంది. దానినే క్షణభంగురవాదము లేక క్షణిక విజ్ఞానవాదము. ఏ విజ్ఞానమైనా క్షణికమే ఉంటుంది, పోతుంది, శూన్యమైపోతుంది. ఆ క్షణికానికి ఇంకొకటి ఏర్పడడానికి మధ్యన శూన్యం ఉన్నది. ఆ శూన్యం ఎందుకు తెలియడం లేదు? ఈ క్షణికమైనటువంటి ఈ విజ్ఞానం ఇంకొక దానికి ఎంత వెంటనే వస్తుందంటే, ఆ శూన్యాన్ని మనం గమనించలేనంత తక్షణంగా వస్తుంది. కాబట్టి అది కంటిన్యూస్ గా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ కారణము అనువృత్తి కాదు. మట్టి ముద్ద పోయిందండి, ఏం డౌట్ లేదు. కొండ వచ్చిందండి, అది ఇది ఒకటే కంటిన్యూ అవుతుందని భావన ఎందుకు వస్తుందంటే, మీ క్షణిక విజ్ఞానం అన్న అది పోయింది, ఇది వచ్చింది, మధ్యలో ఉన్న గ్యాప్ మీరు పట్టుకోలేకపోయారు. అది పోయింది అనేది మీకు తెలియలే, ఆ శూన్యాన్ని అంటున్నారు వాళ్ళు. బుద్ధి ప్రత్యయము ముందస్తు కార్యము తరువాతి కార్యమును పోలియుండుట. అంటే ఈ బుద్ధిలో ఉండేటటువంటి ఒక ప్రత్యయము, ఒక రికగ్నిషన్ ఉంది, కాగ్నిషను. ఆ కాగ్నిషను ముందున్న దానికి పోలి ఉండడం వలన అవి కంటిన్యూస్ గా ఉన్నట్టు కనిపిస్తాయి. అనువృత్తి వలె అనుభవం కలుగుతుంది. కానీ ఇది పోలిక వలన అనుభవమే, కానీ కార్యము అనువృత్తం ఒకటలేదు. కార్య ఈజ్ నాట్ కంటిన్యూయింగ్ త్రూఅవుట్ ద కారణ. అందువలన ముందు కార్యము పోయింది, అదే శూన్యమైంది, మళ్ళీ కొత్తది ఎఫెక్ట్ వచ్చింది. అదే కారణము, సత్ కాదు, అసత్. ఎందుకండి ఇంత డీటెయిల్ గా చదువుతున్నాము? జీవ బ్రహ్మ ఏకత్వాన్ని చూశాము. జగత్ బ్రహ్మ ఒక్కటే అని తెలుసుకోవాలి. అప్పుడు జగత్తుకి కారణమైన బ్రహ్మము జగత్తు కన్నా వేరు కాదు, జగత్తు బ్రహ్మము కన్నా వేరు కాదని తెలియాలి కదా. అందుకే తెలుసుకుంటాం. ఓకే, ప్రత్యక్ష అనుమాన ప్రమాణం. ప్రత్యక్ష ప్రమాణం అంటే డైరెక్ట్ కాగ్నిషన్. ఓకే, అనుమాన ప్రమాణం అంటే ఇన్ఫరెన్స్. ఇన్ఫరెన్స్ అంటే ఏమిటి? ఒక దానిని చూచి, ఇందాక మనము కాఫీ పౌడర్ వీళ్ళంట్లో ఉన్నది అని మనం ఎలా అనుమాన ప్రమాణంతో అంటే ఇన్ఫరెన్స్ వల్ల తెలుసుకున్నాము. అది ఒక పూరి తయారు చేసి వేడివేడిగా పెట్టారు, వీళ్ళంటో డెఫినెట్ గా గోధుమ పిండి ఉండాలి అనేటటువంటిది అనుమాన ప్రమాణము కదా. ఈ ప్రత్యక్షానికి అనుమానానికి విరోధం ఉండకూడదు. అలా అయితే ఏది మనం సాధించలేము. దానిని సర్వత్రా అనాశ్వాస ప్రసంగం అంటారు. అంటే ఏది కూడా మనము ప్రూవ్ చేయలేనటువంటి స్థితి. సర్వత్రా అనాశ్వాస ప్రసంగము అనగా
ఏది ఇథమిత్తమని తేల్చలేని స్థితి. ఎప్పుడు ప్రత్యక్షము అనుమానము ఒకదాంతో ఒకటి కాంగ్రియంట్ గా కలిసి ఒకదానితో ఒకటి ఏకీభవిస్తూ లేకుండా ఉంటే, ఉండ అనే ముందస్తు కార్యము నందున్నటువంటి మట్టి అనే ద్రవ్యము, ఓకే, ఉండ, మట్టి ఉండ ఉన్నది, అది ముందస్తు కార్యము, ది ప్రీవియస్ ఎఫెక్ట్ 1 అందాం దాన్ని. ద్రవ్యము కుండ అనేటటువంటి తరువాతి కార్యంలో, అంటే ఆ ఎఫెక్ట్ 2లో కనిపిస్తున్నది. మీరు ఎఫెక్ట్ 1ని కారణం అంటున్నారు, మేము దాన్ని కారణం అంటాం లేదు, ఇంటర్మీడియరీ ఎఫెక్ట్ అంటున్నాం. సో ఎఫెక్ట్ 1, 2, 3, 4, ఎఫెక్ట్ n, multiple effects are produced. Here there is an effect n1 which is called the unda or the matti mudda, and that has become the kunda called the n2. So we are able to see that very clearly, pratyakshanga. We are able to see before a potter will go and sit there, a lump of clay, he nicely brings a pot out of it. So there is no contradiction about that. So it is available for us. The unda is getting a form of the kunda. This is I am able to pratyaksha see. కావాలంటే పాటర్ దగ్గరికి వెళ్దాం రండి, చూపిస్తాం మీకు. లేదంటే మేము చూసాము, కానీ దానిని విస్మరించి ఒక అనుమానం పట్టుకొచ్చి ఇది కలిగిందండి, ఇది పోయిందండి, మళ్ళీ ఇంకోటి కలిగిందండి, మళ్ళీ అది పోయిందండి, ఈ రెండు ఎందుకలా కనిపిస్తుందంటే ఒకేలా ఉండడం వల్ల అలాంటి అనుభవం వస్తుందండి అనే ఈ కల్పిత అనుమానం ఎందుకండి మీకు వచ్చింది? ఎక్కడి నుంచి దాపురించింది ఈ కల్పిత అనుమానం? ప్రత్యక్షానికి విరోధమైనటువంటి ఈ అనుమానం ఎందుకు బాబు? ప్రత్యక్షానికి అనుమానం విరోధంగా ఉంటే ఏం ప్రయోజనం ఉండదు. అలాగాని వెళ్ళామంటే దేనిని మనము నిర్ధారించలేకుండా ఉంటాం. కావాలంటే పాటర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారండి, ఆయన అడుగుదాం, మట్టి ముద్దనా ఈ కుండ చేసావా, వేరే ఏదైనా నీ చేతిలోంచి అక్కడ పెట్టి దాన్ని అక్కడ యాడ్ దాన్ని ఇచ్చేసావా, చేతిలోంచి మెటీరియల్ ఏమా మ్యాజిక్ గా పెట్టావా? లేదండి బాబు, నేను అలా మౌల్డ్ చేశాను, నాకు ఆ టెక్నిక్ తెలుసు, మా నాన్న దగ్గర నేర్చుకున్నాను, నిమిత్తమే నేను, కానీ ఆ మట్టే కొండ అయింది ఆయన చెప్తాడు. ఈ ప్రత్యక్షానికి అనుమానానికి విరుద్ధము ఉంటే సర్వత్రా అనాశ్వాస ప్రసంగము అవుతుంది. అంచేత మీ శూన్యవాదము ఇక్కడ పనికిరాదు. పైగా మోరోవర్ కించ సత్కార్యవాదము సాదృశ్యమును దర్శించే జ్ఞాత లేక ఇది మాస్టర్ స్ట్రోక్. సో దెర్ ఆర్ సర్టన్ మాస్టర్ స్ట్రోక్స్ హీ హిట్స్. సో ఓకే, విజ్ఞానం క్షణికం అండి మీ ప్రకారంగాను. సాదృశ్యం వలన అనువృత్తి పోలినటువంటి అనుభవం, అనువృత్తి లేదు, కంటిన్యూషన్ లేదు. There is one cognition and there is another cognition immediately in a microsecond, and you are saying because they are so close and so similar, they are appearing that they are continuing. ఓకే, మరి పూర్వక్షణంలో ఒక జ్ఞానం ఉన్నది, దానికి పూర్వక్షణంలో ఇంకొక బుద్ధి జ్ఞానం ఉన్నది. బుద్ధి జ్ఞానం అంటే బుద్ధివృత్తి, దాని పూర్వక్షణంలో ఇంకొక బుద్ధివృత్తి ఉన్నది. అలా ఓ సిరీస్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ బుద్ధివృత్తులు ఉంటే ఒక చిన్న మూమెంట్ జరిగినట్టు మనకు తెలుస్తుంది కదా. అలాంటి జ్ఞానం, అలాంటి పోలిక ఉండాలి కదా. ఈ పోలికలను దర్శించాలి అంటే ఎవరో ఒకరు ఉంటే కదా దర్శించాలి. సింపుల్ ఎగ్జాంపుల్, ఒక రోజు ఉన్నది, ఒక ఆయన వెళ్ళి చూశాడు, చూసినప్పుడు అది ఇలా నిలబడి మీదకు ఉన్నది. ఒక 2 hours పోయిన తర్వాత ఎండ కొంచెం బాగా ఎక్కువైన తర్వాత ఆ రోజు ఇలా వంగి ఉన్నది. రెండో ఆయన వెళ్ళి చూశాడు, రోజు నిలబడి ఎక్కడుంది, పడుకుంది, ఇలా వంగిపోయింది, వాలిపోయి ఉన్నది. మొదట ఆయన నోనో అది నిలబడి ఉన్నది. రెండో ఆయన నోనో. ఇప్పుడు ఎలా తెలుస్తుంది? ఎవరైతే ఇలా ఉన్నటువంటి పువ్వును అలా 2 గంటల పాటు చూశారో అది ఇలా వాడిపోదు. అంటే దేర్ మస్ట్ బి ఎ ద్రష్ట ఆర్ ద జ్ఞాత టు సే దట్ ద సేమ్ థింగ్ విచ్ వాస్ perceived earlier has changed into the new shape or position or over time. For that, you obviously require one drashta or jnata. Without that, how can you say the one is having similarity to the other? Who is saying that? ఆ విధంగా చెప్పడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ ద్రష్టనే మేము ఆత్మ అంటున్నాము, చైతన్యం అంటున్నాము, సాక్షి అంటున్నాము, మీరు శూన్యం అంటున్నారు. అది శూన్యము కాదు నాయన, క్షణిక విజ్ఞానం కుదరదు, నమ్మజాలము. ఒకవేళ మీరు ద్రష్ట ఉన్నాడని మీరు ఎస్ అని తలూపిశారనుకోండి, ఇక మీరు బ్యాగ్ అండ్ బ్యాగేజ్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు. శూన్యవాదం నిరస్తం అయిపోయింది. జ్ఞాతను అంగీకరించేస్తే శూన్యవాదం పోయింది. నేను జ్ఞాతను ఎలా అంగీకరిస్తాం? జ్ఞాతను అంగీకరించాం, జ్ఞాత లేదు, సాక్షి లేదు, ఆత్మ లేదు, ఉన్నదంతా శూన్యమే. లెట్ us డిస్కస్ ఫర్దర్. ఓకే, జ్ఞాత అవసరము లేదు, సాదృశ్యము వలననే సంబంధము. సాదృశ్యం అంటే పోలిక, పోలిక వలననే సంబంధం, కానీ వేరే అక్కడ జ్ఞాత ఉండక్కర్లేదండి. అలా ఉదాహరణటి పోలి ఉంటే సీక్వెన్షియల్ గా అలా వస్తే అలా తెలిసిపోతుంది అంతే అన్నారు. ఓహో, అలాగా. అది అనే బుద్ధి విషయము,
ఇది అనే బుద్ధి విషయం. అది అంటే ఏమిటి? రోజు నిలువుగా ఉన్నది, అది అది ఒక బుద్ధి వృత్తి. రోజు ఇప్పుడు ఇలా వాలి ఉన్నది, ఇది అనే బుద్ధి వృత్తి. అది అనే బుద్ధి వృత్తి వేరు, ఇది అనే బుద్ధి వృత్తికి విషయము వేరు అయితే అక్కడ ఉండేటటువంటి విషయము లేక ఆబ్జెక్ట్ నిలువుగా ఉండేది అయ్యి ఇక్కడ ఉండేటటువంటి ఆబ్జెక్ట్ వేరే ఉండి అదే రోజైనా వేరే పొజిషన్లో వేరే షేప్లో ఉండడం నిర్ణయిస్తే, అలా నిర్ణయించేవారు అదే ఇలా మారిందని నిర్ణయించేవారు ఎవరండి? రెండింటిని చూసిన వాళ్ళు ఒకడు ఉండాలి కదా, అదే ద్రష్ట అంటున్నాం మేము, దానినే జ్ఞాత అంటున్నాం. అదే గులాబీ ఎగ్జామ్. సో క్షణికవాదము, క్షణిక విజ్ఞానవాదము లేక శూన్యవాదము నిలబడదు. ఇంకొక మాట కూడా అన్నారు వాళ్ళు, పోలిక అక్కర్లేదండి. పోలిక మీరు ఇందాక జ్ఞాత అన్నారు, జ్ఞాతను కొట్టిపారు, జ్ఞాతను మీరు లేదే అవదన్నారు. పోలిక ఉంటే చాలు అన్నా మేము, మీకు పోలిక అక్కర్లేకుండా సంబంధం కలుగుతుందని చెప్పవచ్చు అన్నారు. అంటే సాదృశ్యము జ్ఞాత రెండూ లేకపోతే అంటే పోలిక లేదు, జ్ఞాత లేడుట. మరి అప్పుడు ఎలాగా బుద్ధి విషయం? అది బుద్ధిలో ఒక విషయం అండి, ఇలా ఉండడం ఒక బుద్ధిలో విషయం అండి, అది శూన్యం అండి, ఇది శూన్యం అండి అంటే నీ బుద్ధే శూన్యం అయిపోతుంది అప్పుడు. సో యూ డోంట్ హ్యావ్ ఏ కాగ్నిషన్ ఆఫ్ being like that. You say it is going away, and you also say that this position is also kshanikam and it also goes away. Then all these multiple levels of your cognition are all null and void. Then your buddhi itself is null and void. Without jnata, without sadhusya, the buddhi itself will become shunyamu. Buddhi vishayamu shunyamu. Adi ane buddhi vishayam shunyamu, idi ane buddhi vishayam shunyamu. అంటే అవునండి, సకలము శూన్యమే. మళ్ళీ ఇంకా అడమెంట్ గా ఉన్నారు. ఓహో సరే, బుద్ధులన్నిటిలోనూ విషయము శూన్యమే అయింది అంటే ఈ పెర్సెప్షన్ లో ఇలా మిలియన్స్ ఆఫ్ పర్సెప్షన్స్, మల్టిపుల్ పర్సెప్షన్స్ అయినాయి. ఈ మూమెంట్లో అవన్నీ శూన్యం అవుతే మీరు చెప్పినటువంటి ఏదైతే అది బుద్ధిలో విషయంగా తెలుస్తోంది అంటున్నారో, ప్రత్యేకంగా క్షణికంగా ఏర్పడింది అంటున్నారో, ఆ బుద్ధి కూడా శూన్యం అయిపోతుంది. కార్యకారణములందు అనుగతమై ఉన్న అంటే కంటిన్యూ అవుతున్న ఇది అదే అనే బుద్ధి పోలిక శూన్యము వలన సిద్ధించదు. అప్పుడు బుద్ధి ఉందని ఒప్పుకుంటే, అట్లీస్ట్ మీరు జ్ఞాత సాక్షి అనకపోయినా ఏదైనా కాగ్నైజ్ చేసేటటువంటి బుద్ధి ఉందని ఒప్పుకోవాలి. బుద్ధి ఉందని ఒప్పుకున్నారనుకోండి, అప్పుడు శూన్యం పోయింది. బుద్ధి ఉన్నదని ఎప్పుడైతే అన్నారో బుద్ధినే ఇంకో లెవెల్కి తీసుకెళ్తే అది చైతన్యం అవుతుంది. అంచేత బుద్ధి ఉందని ఒప్పుకుంటే శూన్యం గిట్టుబాటు అవ్వదు. కాబట్టి కార్యములన్నిటిలోనూ కారణము అనువృత్తి అగును. వాట్ ఈస్ దిస్ వండర్ఫుల్ స్టేట్మెంట్? కార్యములన్నిటిలోనూ, ఇన్ ఆల్ ద ఎఫెక్ట్స్, సర్వ కార్యములందును కారణము అనువృత్తి అగును. వాట్ హ్యాపెండ్? దట్ ఇమీడియట్లీ Ravi Prakash Garu is one karana, Sharma is one karana, this bottle is one karana, there is an insect, that is also one karana, there is another blade of grass, that is also one karya. These are all the karyas. అంటే ఇండివిజువల్స్ కనిపిస్తున్న ఈ కార్యాలన్నింటిలో కూడా రవి ప్రకాష్ గారు ఒక కార్యము, నేను ఒక కార్యము, బ్లేడ్ ఆఫ్ గ్లాస్ ఒక కార్యము, ఇలా రకరకముల మిలియన్స్ ఆఫ్ కార్యములను ఎఫెక్ట్స్ ఊహిస్తే ఈ కార్యములన్నిటిలోనూ ఆ జగత్ కారణము అనువృత్తి అయి ఉన్నది. మీన్స్ వాట్? వీఆర్ ఆల్ నథింగ్ బట్ the various modified forms of names of attributes of the same Parabrahma. That is how it is going to a very far-reaching implication. అంటే కారణము నశించదు, అందుకే దానిని సత్ పదార్థముగా వర్ణిస్తాం. కారణమేది? ఆ సత్ నశించదు. మధ్యలో వచ్చినటువంటి ఇంటర్మీడియరీ కార్యరూపములు నశించవచ్చేమో కానీ కారణము నశించదు. ఇంటర్మీడియరీ కార్యరూపము పోయి గోధుమ పిండి రూపము పోయి పూరీ రూపము పోయి మరొక మొక్కల రూపం, మొక్కలు పోయి అరిగిపోయినటువంటి పదార్థ రూపం, అది రక్తంలో శక్తి రూపం. కారణము నశించలేదు, కార్యములు మాడిఫై చెంది ఫైనల్ ఎఫెక్ట్ వస్తుంది. ఈ విధంగా చెప్పడం వలన శూన్యవాదము నిరస్తము, అంటే వీగిపోయింది, అది ఇంకా పనికి రాలేదు. ఇంకా కూడా చెప్తున్నారు. ఇక్కడ ఒకసారి బ్రేక్ చేస్తున్నాను, ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఓపెన్ చేసుకోగలుగుతున్నా?
ఓకే అండి, శర్మ గారు, అనువృత్తం అంటే ట్రాన్స్ఫర్మేషన్ అండి? No, continuation. Continuation. Okay. Yeah, the material is continuing. Be it a gold biscuit or a necklace or a ring, the material part, the element part of it is continuing. Okay. Isn't it? Anuvruttamu ante continuation of the karana. The karana never disappears. The karana continues, but the name and form will differ. The shape, name, form, texture మారిపోవచ్చు. Okay. ఓకే, ఇప్పుడు H2O అని ఉన్నది వాటరు. ఈ వాటర్ అనేది ఒక కారణంగా ఊహించుకుంటే, స్టార్టింగ్ పాయింట్ గా అది కారణం కాదు. ఇంకా వెనక్కి వెళ్తే హైడ్రోజన్, ఆక్సిజన్ ఉంటాయి. ఇంకా వెనక్కి వెళ్తే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్. ఈవెన్ స్టార్టింగ్ ఎట్ దాట్ యూ హ్యావ్ ఐస్, యూ హ్యావ్ వాటర్, you have vapor, and you have the megha, and you have the mist, you have the snow. But in all these things, the material is the same, isn't it? Yes, sir. Yeah, anuvritti ante adi. The best example is water has got multiple forms, and we see in chemistry the same carbon has got multiple forms of expression. Graphite, boggu, diamond, ila evo cheptaru kada meer, avanni forms anni kuda the main chemical constituent carbon. రూపాంతరములు, కార్బన్ తలక రూపాంతరములను చదువుతాం కదా. అదే విధముగా జగత్తుకి కారణము పరబ్రహ్మం అవుతే దానికి మార్పులు చెంది, అంటే ఇతర కారణములు కొంచెం ఇటు అటు ఉన్నవి యాడ్ అయ్యి కొత్తది తయారవుతుంది. పూరి ఎలా తయారైందండి? ఒట్టి గోధుమ పిండి ఉంటే పూరి తయారవుతుందా? ఏంటంటే కావాలి? ప్రాసెస్ కావాలి. ప్రాసెస్ అంటే ముందు నూనె కావాలి, వేడి కావాలి, ఉప్పు కావాలి, మిగతా కారణ ద్రవ్యాలు కూడా అందులో పడాలి కదా. అవన్నీ చేసేటటువంటి అమ్మ కావాలి, అక్కడ వేయించడానికి మూకుడు కావాలి. ఇవన్నీ నిమిత్త కారణాలు, సహకారి కారణాలు. ద్రవ్య రూపంగా చూసినా కూడా ఆ పూరిలో ఏమున్నది? దెర్ ఇస్ గోధుమ పిండి, దెర్ ఇస్ సాల్ట్, దెర్ ఇస్ వాటర్, దెర్ ఇస్ హీట్, అండ్ దెర్ ఇస్ ఆయిల్. ఇన్ దట్ టుగెదర్ ఓన్లీ ఇట్ ఈస్ అ పూరి. ఆ పూరి దేంతో చేస్తారంటే గోధుమ పిండితో చేస్తారు. అండల్లో ఏమంటాం? పూరి ఏంటంటే నూనెతో చేస్తారంటే ఎవరు చెప్పరు కదా. బట్ నూనె is also essential there, isn't it? So the material cause continues, and the effects, intermediary effects. So we take the గోధుమ కంకె లేకపోతే గోధుమ పైరు, గోధుమ పైరు నుంచి గోధుమ కంకెలు వస్తాయి. ఆ కంకెల నుంచి ఇండివిజువల్ గోధుమలు మిల్ చేస్తే పౌడరు. ఈ పౌడర్ ఇంట్లో దాచి దానికి నీరు కలిపితే ముద్ద. ఆ ముద్దని ఒత్తితే పూరి షేపు. దాన్ని వేస్తే పూరి అయింది. ఆ పూరి మీరు తింటే అది కరిగి కార్బోహైడ్రేటు, ప్రోటీన్ అందులో ఉంటుంది, అందులో ఉండే ఫ్యాట్ మూడుగా విడివిడి మళ్ళీ ఎనర్జీగా మారడం మీకు తెలుసు. సో ఇవన్నిట్లో కూడా ఆ మెటీరియల్ ఎక్కడికి పోయిందండి? మెటీరియల్ ఈజ్ కంటిన్యూయింగ్, isn't it? So that is the anuvritti. Okay. Material is not disappearing, and in fact there are a few more materials added to make it a different thing than the earlier. మొదటి దానికన్నా ఇంకొకటి రావడానికేమో వేరే మెటీరియల్స్, వేరే నిమిత్తములో ఉండడం వలన అది షేప్ మారుతుంది. అది గోధుమ కంకెలో ఉన్న గోధుమ, ఈ పూరి ఒక్కటే అంటే ద్రవ్య రూపంగా ఒక్కటే, నామరూపంగా ఒకటి కావు, వేరు. ఎందుకంటే ఎన్నో ప్రాసెస్లు అయ్యాయి మధ్యలో. అలాంటి మిలియన్స్ ఆఫ్ ప్రాసెస్ అవుతే ఈ హ్యూమన్ బీయింగ్ వచ్చాడు ఇక్కడికి. అది ఓకే, ధన్యవాదాలు. ఓకే, నౌ ఇంకోటి కూడా చెప్తున్నారు కొత్తది. అభివ్యక్తి లింగత్వాత్. హి గివ్స్ ఏ బ్యూటిఫుల్ మాస్టర్ స్ట్రోక్. దిస్ ఇస్ అనదర్ మాస్టర్ స్ట్రోక్ ఆఫ్ శంకరాచార్య. అనువృత్తి నేర్చుకున్నాము, తర్వాత అనుమాన ప్రమాణం అంటే నేర్చుకున్నాము, వాళ్ళ వాదం ఎందుకు టెనబుల్ కాదో నేర్చుకున్నాము. అభివ్యక్తి లింగము అన్నారు. వాట్ ఈజ్ అభివ్యక్తి లింగ? అభివ్యక్తి లింగ అంటే అభివ్యక్తం అవడం అంటే ఏమిటి? తెలియరావడం, ప్రత్యక్షంగా కంటికి బుద్ధికి తెలియరావడం, అది అభివ్యక్తం. అభివ్యక్తం అనేటటువంటి లింగాత్ అంటే సంకేతం, అంటే తెలియవస్తున్నది అనేటటువంటి సంకేతము వలన అన్నారు. ఏమిటండి ఆ సంకేతము? అభివ్యక్తి లింగత్వాత్. కార్యస్య, కార్యము యొక్క అభివ్యక్తి లింగత్వాత్. కార్యము యొక్క అభివ్యక్తి లింగం ఏమిటండి? కార్యము కారణమునకు పూర్వము ఉన్నదని. అంటే చీకట్లో ఒక కుండ ఉందండి, ఆ కుండకి లైట్ వేశారండి. లైట్ వేసిన వెంటనే అక్కడ కుండ వచ్చింది. అంతకుముందు కుండ ఉన్నదా? ఉన్నది. లైట్ వేసిన వెంటనే ఆవరణ తొలగి అభివ్యక్తం. అంటే అవడమునకు ఆవరణ అనేది ఒక కారణము అంటున్నారు ఆయన. ఈ ఆవరణ అనేది ఇట్ కుడ్ బి, హి విల్ టెల్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్, దట్ ఈస్ ఆఫ్ 2 types. ఈ అభివ్యక్తం అవడానికి
ఏదైనా ఒకటి అభివ్యక్తము కాకుండా మరుగుపరుస్తూ ఉంటే అది అభివ్యక్తము కాదు. ఆ ఆవరణ తొలగితే అది అభివ్యక్తం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోన్, మార్బల్ స్టోన్ బిగ్ పీస్ లాస్ట్ టైం చూసాం. ఈ పీస్ లో శిల్పం ఉన్నది. ఆ శిల్పాన్ని బయటకు తీసుకురావడానికి, అభివ్యక్తం అవడానికి పైన ఉన్న ఆవరణలన్నీ ఎక్స్ట్రా మెటీరియల్స్ తీస్తే అది అభివ్యక్తం అవుతుంది. అలాగే ఈ జగత్తు కూడా పుట్టుటకు ముందు కారణమునందు అభివ్యక్తము కాకుండా ఉన్నదేనని తెలియగలిగింది. ది బెస్ట్ ఎగ్జాంపుల్ is a seed. Take a seed. All that is required for the big banyan tree to happen is there in a seeded bija form in the seed itself. ఈ సీడ్ తీసుకెళ్ళి ఇది మర్రి చెట్టు అవును, ఇదే మర్రి చెట్టు అండి, మర్రి చెట్టు విత్తనం అవునండి, ఇది మర్రి చెట్టు అవ్వాలి, ఏం చేయాలండి, వెయిట్ చేయాలండి, ముందు భూమిలో పాతాలి, దానికి నైట్రోజన్, వాటరు, సూర్యరశ్మి, ఇవన్నీ ఎన్నో కారణములు అడిషనల్ గా యాడ్ అవుతే ఫైనల్ గా అది పెరిగి కొంత సమయం ఇస్తే అది వృక్షం అవుతుంది. అయితే ఏమైంది, ఈ కారణంలో ఈ కార్యము కాబోయే మర్రి చెట్టు ముందుగానే అక్కడ ఉన్నది కదా. ఒట్టి మర్రి చెట్టు ఆ సహకారి కారణాలు లేదే వృక్షము కాలేదు, ఉపాదాన కారణాలు, ఇతర ఉపాదాన కారణాలు లేదే వృక్షం కాలేదు. అసలు విత్తనం లేకుండా మర్రి చెట్టు రాలేదు. అంటే ఏంటనమాట, ఏదైతే ప్రైమరీయో దాన్ని ఉపాదానము, మెయిన్ ఉపాదానము అంటున్నాము. అందుకే విత్తనంబు మర్రి వృక్షంబునకు ఎంత అన్నారు. సో ఈ విధముగా కార్యము కూడా ఎప్పుడూ కారణంలో ముందు అభివ్యక్తము కాకుండా ఉన్నది. జాగ్రత్తగా వినండి. అంటే కార్యం ఉన్నది, అంటే మర్రి వృక్షం ఒక కార్యము. ఈ కార్యము దాని కారణమైన విత్తనములో అభివ్యక్తము కాకుండా, అంటే నాట్ ఇన్ ద మేనిఫెస్ట్ ఫామ్, ఇట్ ఈస్ ఇన్ ద సీడ్ ఫామ్. There is a baby in the uterus around 10 days old. In that small little 1-inch baby that is growing, the future Einstein, future Shankaracharya is very much there. What it has to become has started like that. So ఈ కార్యము అనేటటువంటిది, what is the effect that is going to come, is already hidden or covered or not manifest in the karya itself. That is the deduction he is saying. This is called the karyasya abhivyakti lingatva. అయితే 100 మర్రి వృక్షాలు, మర్రి చెట్లు వేసాను అనుకోండి, మర్రి విత్తనాలు 100 వృక్షాలు వస్తాయా? రావు. ఎందుకు రావు? ఒక్కొక్క విత్తనము మొలకెత్తి వృక్షం అవడానికి ఎన్నో సహకారి కారణాలు, ఇతర ఉపాదానములు చేరవలను. అన్నిటికీ ఇది ఉండదు. 100 పువ్వులు పూస్తాయి, ఒక్కటే దేవుడి పాదం దగ్గరికి వెళుతుంది, మిగతా వెళ్ళవు. అంటే వేరే వేరే కారణాలు అక్కడ యాడ్ అవడం వల్ల. అయితే బేసిక్ గా ఈ కార్యము ఏదైతే ఎఫెక్ట్ అవ్వబోతుందో, వృక్షం అవ్వబోతుందో, ఆ బాబు అవ్వబోతాడో, వాడు ఈ కారణమునందు ఆ ఇనీషియల్ షీట్ ఫామ్ లో, అన్మానిఫెస్ట్ ఫామ్ లో ఉన్నాడు. ఏ విధమైన సత్యము డౌట్ లేదు, అది సత్. అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఇన్ ద వెరీ సీడ్ ఫామ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ ద పరబ్రహ్మ. అదే అక్కడ మృత్యునైవ ఇదం ఇదం ఆసీత్, ఇదం మృత్యునైవ ఆసీత్, ఆవృతం ఆసీత్. అంటే మృత్యువు చేత ఆవరించబడి ఉన్నది. ఏది ఆవరించబడి ఉన్నది? రేపు కార్యరూపముగా, రేపంటే ఇన్ ఫ్యూచర్ టైం కార్యరూపముగా రాబోయే మొత్తము ప్రపంచం అక్కడ ఆల్రెడీ మనకు ఆ కారణంలోనే ఉన్నది. అంటే ఈ కార్యముగా కనిపిస్తున్నటువంటి జగత్ అంతా కూడా కారణ రూపముగానే ఉన్నది. అదే మనం చెప్తాము, జగత్ కారణం వందే శంభుం ఉమాపతిం సురగురుం వందే జగత్ కారణం. వాట్ ఈస్ దట్? హి ఈస్ ద సోర్స్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ హ్యాస్. వందే శంభుం ఉమాపతిం వందే జగత్ కారణం. సో దట్ మీన్స్ యు ఆర్ praying that power, that state in which the unmanifest state, everything was there and which has now manifested. Suppose I want to see the Brahman, either I have to go and see him in the unmanifest form, or the best way is see him in the manifest world. Jagate Brahmamu, Brahmame Jagat. అసత్కార్యవాదులు వచ్చారు, శూన్యవాదాలు ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే అది నిరస్తం అయిపోయిందని చెప్పేశారు కదా. అసత్కార్యవాదులు, వీళ్ళ బాధ ఏమిటి? కార్యం ఉందండి, కారణం లేదండి. కార్యం అసత్ అండి, కారణం
The cause is there, we agree. We have no problem in accepting that there is Murat, and before the Kunda comes, we agree that there is Murat, but before the Kunda comes, the Kunda is not there. Okay, that is what there looks very logical, but it is not. That's what we have to see. Kunda puttutaku mundu kunda ledu. Mattiye unnadi. కుండ పుట్టడానికి ముందు కుండగా అది లేదు, మట్టిగా ఉన్నది. కార్యము లేక కుండ అసత్. మీ సిద్ధాంతంలో కార్యము లేక కుండ లేకుండా అనేది ఎప్పుడు లేదు. అది కార్యం ఎప్పుడు కూడా కారణంలో ఉంటుంది అంటున్నారు. అంటే కనపడుతూ ఉండాలిగా, కనపడడం లేదే. మట్టి మొద్దు ఉందండి, దాంట్లో కుండ చూపించండి మాకు. నో, ఇట్స్ నాట్ అవైలబుల్. సో వి సే దట్ ఇన్ ద కారణ రూప ఆఫ్ ద మట్టి ఈస్ దేర్, బట్ ద కార్య రూప or the effect as a pot is not available. Okay, so మీరు అన్నట్టుగా అయితే చీకటి లైట్ వేసేసరికల్లా అన్ని పదార్థాలు అలా లేకపోయినా వాటి తాలూకా ముడి పదార్థం పెడితే, మట్టి పెడితే చాలు, పక్కన కొండ కూడా దాంతో పాటు కనపడాలి, మాకు కనపడాల. సో చీకటి లేక ఒక కనపడటం లేదు, చీకటిగా ఉంది అంటారేమో. ఓకే, లైట్ వేసాము, మట్టి పెట్టాము, కొండ ఏదండి? మట్టి ఉంది, కొండ లేదు. అంటే కొండ పుట్టాలి ఇంకా. ఇట్స్ నాట్, Karya has not yet taken shape. So we say the Karana or the cause is there, but the Karya, before it is manifest, it is not there. After it is manifest, of course it will be there. After the Kunda is prepared, of course it is there. And we also know that what you are saying, the same matti is continuing here. We have no problem with that. They have problem like that. We agree that the same material is continuing. But our contention is, before the kunda is prepared, we say there is no kunda. There is only the unda or the matti mudda. Matti mudda unnadi. Unda puttiki ledu. Puttadaniki mundu pragutpattir antaru ayana. Ante utpattiki పూర్వము కార్యము లేదు, కారణము మాత్రమే ఉన్నది. iti chet అలా అయితే no, it is not tenable. I will show you how it is అంటున్నారు ఆయన. చూడండి, ఆవరణాలు రెండు రకాలండి. ఇది ఒక మాస్టర్ స్ట్రోక్ వేశారు మళ్ళీ. ద్వివిధత్వాత్ ఆవరణస్య. ద్వివిధములు, ద్వివిధత్వాత్ రెండు రకముల ఆవరణముల వలన. ఆవరణస్య ఆవరణ యొక్క స్వభావములు ఎట్వి? ద్వివిధత్వాత్. దెర్ ఇస్ ఎ టూ ఫోల్డ్ ఆవరణ. ఈస్ బ్రింగింగ్ master stroke that there are, for a thing to manifest, there are two fold avarana. One is an extrinsic covering, the other is an intrinsic covering. Okay, there is a cell phone in this room, and this cell phone, when the total room is totally dark, we do not recognize that there is a cell phone in the room. The moment we put the light on, we know that the cell phone is in this room. This is called an extrinsic avarana. The extrinsic avarana is that there is either no light or no person to see, or his eyesight is not there. The object is there, but it is not recognized or cognized for want of the light that is required, the medium that is required, and the person to perceive. Okay, so this is called the extrinsic avarana. For a thing to be perceived, we require the object, we require the indriya to perceive the object, and that indriya should be having prana, and the prana should have the manas to interpret that this is cell phone, and the manas should have the chaitanya. So chaitanyamu, manobuddhi, pranamu, stulendriyamu, vishayamu. Saripoledu inka velugu. Ante one of the panchabhuta should help you in cognizing. Each indriya is associated with one cognition, and each bhuta is linked to that cognition. For example, you cannot tell me the taste of gold. Why? Because it is not soluble in water. You cannot tell me that you have seen something unless there is light. Why? Because the chakshurindriya requires light. So what are all the things required? One, the object must be there. Two, the bhuta, which helps, the intricate thing, that should be there. In this case, velugu, and the stula indriya must be there, and the equipment of the cognition should be there up to the level of the brain, and there the mind should say, okay, yeah, this is your cell phone.
that will be there. No, it is the old cell phone. The Buddhi will tell, and for all that, the life should be there. Without the life, nothing happens. And all these are supported by the witness, which is the Sakshi. We have seen that earlier. That is, if there is an interference with any one of these things, so for example, the fellow between his eye and the cell phone, there is a screen or a goda. He cannot see it. There is no light. He cannot see it. Or if his closed eyes, he cannot see it. So this is what is called extrinsic. The other one is called intrinsic covering. Intrinsic cover is the effect is hidden in the previous effect form. There is an effect form 1, effect form 2, effect form 3, effect form 4. And the one now we are seeing is hidden in the previous form. Unless the hiding is uncovered, you will not be able to see the next form. This is what he's saying. The best example is take a stone, big stone of cube of marble, a rectangular sort of, ghanam, marble cube, and the person who wants to carve a silpa out of it, he very much sees the silpa in that. That is why he chooses that. Likewise, ఒక రాయి ఇచ్చారు, దీనిలో కృష్ణుని విగ్రహం చేద్దాము అనుకున్నారు. ఈ రాత్రికి నేను పూజ చేస్తానంటే షోడశోపచార పూజ. No, it's not yet ready for that. After 1 week you come, I will make it into Krishna, then you can have it and then do the puja. That means what? The Krishna Vigraha is already there in the Rai. Or if he consumes Durga Vigraha, that is also there. But how he uncovers it, it is his choice. The Nimitta will decide what he brings it. He may bring out Yesu Christu, or he may bring out Durga, he may bring out Krishna out of the same stone. That depends on the Nimitta fellow. But the potential to become either Krishna or Christ or whatever it is very much there. That means the Rupa which we wanted to get as the effect is already hidden or intrinsically covered by the other materials around that. Beautiful. Michelangelo was once asked, how come you be a great sculptor? No, I am not great sculptor. Probably I have a little efficiency in removing the unwanted parts. The silpa is already there in that has come. I didn't do anything. Exactly. This is what exactly he is telling about the intrinsic covering. Okay. Mundu karya roopamu nasinchinapude taruvata karya roopamu puttu. A piece of cloth ఉన్నది. A piece of cloth పోతేనే షర్ట్ వస్తుంది కదా. నూలు ఉన్నది, ఆ నూలుగా ఉంటే పీస్ ఆఫ్ క్లాత్ అవదు. నూలు నేయబడితే పీస్ ఆఫ్ క్లాత్ అవుతుంది. ఆ పీస్ ఆఫ్ క్లాత్ నశిస్తే, ఉపయోగింపబడితే అప్పుడు షర్ట్ వస్తుంది. అయితే నూలు మొదట నూలుగా ఉన్నప్పుడు ఉన్నదా? ఉన్నది. ప్రత్తిగా ఉన్నప్పుడు ఉన్నదా? ఉన్నది. నూలుగా ఉన్నప్పుడు ఉన్నదా? ఉన్నది. ద్రవ్యం ఉన్నది. పీస్ ఆఫ్ క్లాత్ గా ఉన్నప్పుడు ఉన్నదా? ఉన్నది. షర్ట్ గా ఉన్నప్పుడు ఉన్నదా? ఉన్నది. చిరిగిపోయిన తర్వాత అప్పుడు ఉన్నది. అంటే ఏంటన్నమాట, ముందు కార్యరూపాన్ని నశింపచేసి తరువాతి కార్యరూపము పుడుతుంది. ఈ పూరి ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకున్నామని పీస్ ఆఫ్ క్లాత్ ఇక్కడ వెళ్ళాను. ఏదైనా ఒక్కటే, మట్టి తాలూకా అణురూపము, మాలిక్యులర్ లెవెల్, మట్టి తాలూకా చూర్ణము పౌడర్, మట్టి ముద్ద, ద లంప్ ఆఫ్ క్లే మేడ్ ఇంటూ ఎ లంప్ విత్ వాటర్, ద పాట్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది water from the matti mudda, and the broken pieces, the penkulu, and then when you powder it, the churnam, are all happening, one destroying the other. Okay, previous effect is transformed or in the way destroyed. Destroyed means what? Yesterday is consumed, destroyed to produce today. Today will be consumed to produce tomorrow. Today will die, tomorrow will be born. Say something like that, saying the earlier Karya Rupa is annulled to give the next Karya Rupa. Okay, this is very much understandable. We have given the example of the puri, the pata, or the cloth, or the matti mudda, whatever it is. Mariyu, in addition, Karanamu nundi eka kalamulo ఒకే కార్యము పుట్టగలదు. Very important, because
If I have a lump of Godhuma Pindi, a powder of Godhuma Pindi, I put water and made it into a lump, I can make only one type of dish out of it. I can't make with the same ball of that Godhuma Pindi, puri, chapati, biscuit, maroti, chaile. One particular, if the potter puts a lump of clay on the wheel and starts making it like this, a jar will come. Making it like that, a mukudu will come. Making it like that, a pot will come. But at one attempt, he can only make one. He cannot make multiple things at the same time. After that, he can take again, dissolve the matti. He's not happy. I don't want a pot. Again, make it and then make a kuja. Okay. But eka kalamlo karanam nundi oke karyamu puttagalaду. That is why the individual differentiation. If that is not, we don't have any difference. If the individual differentiation would not have occurred. If this rule is not there, the individualization or customization of each entity of us would not have been possible. ఓకే, అసత్కార్యవాది వీళ్ళు ఏంటంటున్నారు, పిండ కపాలాదేహ్. కపాలము అంటే హాఫ్ అండి, విరగొడితే ఒక టిప్ప అంటాం కదా కపాలం, వన్ హాఫ్ అదర్ హాఫ్. పిండ అండ్ ఇట్స్ హాఫ్ ఆర్ మొక్క అనుకోండి, శకలము అనుకోండి. కపాలం అన్నా శకలం అన్నా భిన్నమైన కొండ అన్నా ఏదైనా ఒకటి. పిండ కపాలాదేహి ఆవరణ వైలక్షణ్యాత్ అయుక్తం. వీటిలో ఆవరణం ఏమిటండి బాబు, మీరు కొత్తగా పట్టుకొస్తున్నారు. మట్టి ముద్ద పెంకు, వాటిలో కొండని కప్పే లక్షణం ఎక్కడ ఉందండి? కొండే మట్టి ముద్ద ఇది వెళ్ళి దాన్ని మూసేస్తుందా ఏమిటి? నో, వీ డోంట్ అగ్రీ దట్ దెర్ ఈస్ అన్ ఇంట్రెన్సిక్ కవరింగ్ ఆర్ నాన్ ఇంట్రెన్సిక్ కవరింగ్. neither is possible for us. That's what they say. One covering should be in the same locus as the other. ఇక్కడ మట్టి ముద్ద ఉంది, ఇది నిజంగా గానీ కొండని కవర్ చేస్తే ఈ కొండ కూడా ఇక్కడే ఇప్పుడు ఉండాలి. ఈ రెండు ఓదానితో ఒకటి కలిసి ఉంటే ఓహో కొండ దీంట్లో లోపల కూర్చునింది, రెండు ఒకే చోట ఉన్నాయి. The locus should be same. We can't show like that. In the same locus, I can't show matti mudda and also konda at the same time. So intrinsic logic is gone. Now, if it is extrinsic like light and screen, you say, okay, already there, my dear. What is there? There is an avarana or a goda or a screen is there. That's why you are not able to see the kunda there. Annaru anukondi. అప్పుడు ఈ కొండ ఉండే లొకేషన్ వేరు, ఆ ఆచ్ఛాదన ఉండే లొకేషన్ వేరు. ఈ రెండు లొకేషన్స్ వేరు వేరు కదా. ఇఫ్ దే ఆర్ టూ డిఫరెంట్ లొకేషన్స్, that doesn't subserve the cause of the same karana. We can't say that the karana continuation is proved. So then also we are not happy with your statement. In the avarana, they are not in the same place. In the intrinsic, they are not in the intrinsic. That one should be within the other, one should be very much the same as the other, which is not there. That's what they say. How he goes it? Yeah, there is no rule that in the same place lo untu avaranam cheyalemu anadaaniki emi niyamam ledandi. For example, I'll show you one example. Take milk and water. Kshira udaka ade ekadeshe darshanat kshirat avarane. Where is the water? You take one glass of milk and put half a glass of water and bring it here. Now you show me the water. I can't show the water. Yeah, it is covered by the milk. That's what exactly I'm telling. They are in the same place, but one is covering the other. So you said that if they are in the same place, they should be differently available. Unless they are available, we can't say they are covered. I'm showing an example here, right here. I bring milk and 1 liter of milk and 200 ml of water or 200 ml of water. Add it to that, still milk is only visible. No, water is visible. Okay, that is why పాలు నీరు కప్పివేయటం లేదా. మట్టి చూర్ణము, మట్టి ముద్ద మున్నగునవి మట్టి కొండ కంటే ముందస్తు కార్యములు బాబు. దే ఆర్ ది ఎర్లియర్ యాంటీరియర్ effects. They are not the karanas. వానిలో కొండ అవ్యక్తముగా కప్పివేయబడిదిగా అన్మానిఫెస్ట్ గా ఉండుట పొసగును. It is highly tenable. In a matti mudda, a sculptor, a potter always sees a pot or a jar or whatever he wants to be. Because the moment he sees matti mudda, oh, ఇది బాగుంది, బంకమట్టిలా ఉంది, కొండకు బాగా పనికొస్తుంది, ఆ ప్రమిదకి పనికొస్తుంది, already visualizes that it is there. Otherwise he won't choose that particular type of clay there. So it is always possible. Now maybe we should stop somewhere, sir. It has to go on another, maybe one slide later I will stop. ఓహో,
కుండ పుట్టాలంటే మీరు అంటున్నది ఎలా ఉందంటే, కుమ్మరి వారు ఉన్నారండి, మట్టి మీద అక్కడ ఉందండి, అక్కడ ఆయన కుండ కావాలండి అంటే ఆవరణ అక్కర్లేదు తీస్తే కుండ అదే బయటకు వస్తుందండి. అదే చేస్తున్నారు కుమ్మరాయన. మీరు చూడలే ఇప్పుడు చేస్తున్నప్పుడు కుమ్మరాయన ఏం చేస్తున్నాడు, అక్కడ మట్టి ముద్దలు అక్కర్లేనివన్నీ తీసి పారేసేసి ఆయన ఆవరణాలు తొలగిస్తే చాలు వచ్చేసిందా. బాగుందండి బాబు, ఇలా ఎక్కడైనా ఉంటుందా? కుండ పుట్టాలంటే ఆవరణ తొలగిస్తే చాలంటారా? లోకంలో కుమ్మరి ఏ ఆవరణ తొలగిస్తున్నాడా? కుండను తయారు చేస్తున్నాడా? ఆవరణ తొలగిస్తే కూర్చున్నాడా? కుండ ఉండనే ఉన్నది, ఆవరణ తొలగించిన చాలుండని మీరు అంటున్నారు కదా. నో, ఇట్స్ నాట్ పాసిబుల్ అన్నారు. లుక్స్ వెరీ లాజికల్. దట్స్ వై దే ఆర్ కాల్డ్ లొజీషియన్. ఓకే. కారణే వర్తమానం కార్యం కార్యానంతరాణం ఆవరణం. మరో మాస్టర్ స్ట్రోక్. ఓకే. కారణే వర్తమానం కార్యం కార్యాంతరాణం ఆవరణం. మట్టి ముద్ద అనేక రూపములుగా రూపొందించవచ్చు కదా. టెల్ మీ హౌ మెనీ ఫార్మ్స్ యూ కెన్ మేక్. ఓకే, కుండ, కూజ, మలక, ప్రమిద, ప్లేటు, ఇంకోటి ట్యూబు, ఎలా కావాలంటే అలా ఆయన చేసుకోవచ్చు కదా. మరి తనకు కావలసిన కుండ రూపాన్ని పొందడానికి ఇతర రూపములను తొలగించాలి అంటే అవి తయారు చేసే ప్రయత్నాన్ని చేయడు. అదే మేము చెప్తున్నాం, ఆవరణ అంటే యాజ్ లాంగ్ యాజ్ హీ వాంట్స్ వన్ ఫార్మ్, it can be made into only one form. The other forms are also there in that. All those have to be negated before you say this will become part. కుండ రూపమునకు ఆయన ప్రయత్నించినప్పుడే ఇతర రూపములను ఆటోమేటిక్గా నెగేట్ చేశాడు. అంటే వాటి ఆవరణను తొలగించాడు. అదే ఆవరణం తొలగించడం అంటే, ఆవరణ తొలగించడం అంటే ఏదో ఉండి స్క్రీన్ లా తీయడంలా అనుకుంటున్నారు కావచ్చు మీరు. కన్సెప్చువల్లీ యు ఆర్ నాట్ రైట్. You understand when I say, if the pindi mudda of godum pindi has to become a puri, I should not think of preparing a chapati. I should not think of baking that into a biscuit. If I think of that, this is not the process. Likewise, a potter, if he wants to prepare a pot, he will take the lump of clay and negate all the other forms in his mind and do the prayatna only to bring out the That is the avarana I am saying. అంటే దీని తాలూకా దీని నుంచి ఏర్పడబోయే ఏమిటేమిటున్నాయో ఆ ఆవరణలన్నీ తొలగిస్తే ఇది ఏర్పడుతుంది అనడంలో ఇది ఉద్దేశం. అందులో కుండ ఉన్నదను బుద్ధి జ్ఞానం వలననే కదా ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఒక రాయి తీసుకున్నారు, రాయిలో విగ్రహం ఉన్నదని కల్పించే కదా ఆ శిల్పి ఆ విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. రాతిలో కల్పించడానికి వీలు కానటువంటి తేలును తీస్తాడు, అందులోంచి తీయలేడు కదా. ఆ రాయి పట్టుకుని ఏంటంటే చేస్తారంటే కృష్ణుడు బొమ్మ చెక్కుదాం అనుకుంటున్నానండి. ఓకే, నాకు కృష్ణుడు కాదండి, ఈ రాయిని మీ తర్వాత కృష్ణుడు ఇంకో రాయి తీసుకుని చేయండి, నాకు దుర్గ అంటే చాలా ప్రాణం, కొంచెం ఎక్కువ డబ్బు ఇస్తాను, దుర్గ బ్రహ్మ చేయండి. ఓకే, దుర్గ బొమ్మ చేస్తాను. దీనిలో తేలు తయారు చేయండి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. దట్ ఈస్ నాట్ ది మెటీరియల్ which telu is made. I can't do that. What he is saying is, in the same material, the other possible effects of that have to be negated before you get a particular effect. Mrit avayavamun, the parts of mrit. Avayava is the part. The parts of mrit are కార్యములన్నిటిలోనూ ఉన్నవి. అది కూజగా తయారైన, ప్రమిదగా తయారైన, కుండగా తయారైన ఈ మృత్తలక పార్ట్స్, అవయవములు వచ్చేటటువంటి ఎఫెక్ట్స్ లో కార్యాలన్నిటిలోని ఉన్నాయి. కాబట్టి ఈ కార్యం ఎక్కడున్నది? ఆ కారణములోను ముందే ఉన్నది. అంచేత కార్యము పుట్టడానికి ముందే సత్ అని చెప్పారు. ఇక్కడ ఆపుకుందాం. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతం గమయ. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః. అందరికీ సమావేశాన్ని ముగిస్తున్నాను.